नारायण सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः नमामि गौडपादं च शङ्करं श्रीसुरेश्वरं स्वामिनं सच्चिदानन्दमिन्द्रं तं मोक्षरूपिणे। ओम नारायण नारायण नारायण। స్వామీజీ రాసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథాల్లో పరమార్థ చింతామణి, సంపూర్ణ వేదాంతం యొక్క సారమంతా ఇందులో ఒక్కచోట చేర్చేశారు. దీన్ని బాగా ఆకలనం చేసుకుంటే ఉపనిషత్తుల్లోని ఏ మంత్రమైనా ఏ వాక్యమైనా చక్కగా అర్థమవుతుంది. దీనికి పరమార్థ చింతామణి అని పేరు పెట్టారు. చింతామణి అంటే ఒకటి అటువంటిది, ఒక మణి, ఒక రత్నం అనేది దేవలోకంలో ఉంటుందట. అది ఏం చేస్తుందంటే ఈ వెలుగులో పెడితే ఎటు చూస్తే అటు రకరకాలుగా రంగులు అనేకం కనిపిస్తాయి. మన మామూలు మణులను కూడా ఒక ప్రిజం అంటారు చూడండి. మామూలు మణి అంటే ఒక రకమైనటువంటి కొన్ని ఉంటాయి చూడండి, ఇప్పుడు వజ్రం లాంటి. అలా పెడితే లైట్లో ఇటు ఇటు కదిలిస్తే చాలు రకరకాలుగా కనిపిస్తాయి. ఇంగ్లీష్లో కెలిడియోస్కోప్ అన్నారు. లేకపోతే ఈ రోజుల్లో పుస్తకాలను అమ్ముతూ ఉంటే వాటిని డూప్లికేట్ చేసి అమ్ముతారు అని, అలా అమ్మకుండా కాపీరైట్ ఉన్నవాళ్ళు దాని మీద చిన్నగా ఏదో స్టిక్కర్ పెడితే అది ఇటు తిప్పితే ఒక బొమ్మ, ఇటు తిప్పి ఒక కనిపిస్తుంది చూడండి, దాన్ని హోలోగ్రామ్ అంటారు. గమనించారా? ఈ ఆధునిక పుస్తకాల మీద వస్తుంది. హోలోగ్రామ్ వంటిదే చింతామణి అంటే, హోలోగ్రామ్ లాగా. ఇటు పెడితే ఒకటి, ఇటు తిప్పితే ఒకటి, ఎటు చూస్తే అటు రకరకాలుగా బొమ్మలు, ఒకే దాంట్లో 2, 3, 4 బొమ్మలు, రకరకాలుగా చూస్తే రకరకాలుగా అట్లా ఉండేటువంటిది ఒక రత్నాన్ని, ఒక మణిని చింతామణి అన్నారు. ఆ చింత ఇట్లా పేరు వచ్చింది అని తెలియదు, ఆ సంస్కృతంలో పండితులను అడగాలి. అయితే పరమార్థము అంటే ఇది వ్యవహారం. దీనికన్నిటికీ మూలమైనటువంటి నిజమైన నిజాన్ని పరమార్థం అన్నారు. పరమార్థం అంటే పరమ అంటే అంతిమం అంటారు చూడండి. పరమ చెత్తగా ఉంది, పరమమూర్ఖుడు అంటాం మనం. పరమ అనేది మనం ఎక్కువగా చెడు అర్థంలో వాడతారు తెలుగు వాళ్ళు. పరమ అంటే అంతిమంగా, అన్నిటికంటే ఎక్కువ, నిరతిశయంగా, అన్నిటికంటే మించినది అని పరమ అర్థం. అన్నిటికంటే మించినటువంటి అర్థం అంటే ఉనికి, తత్వం అని. అన్నిటికంటే మించినటువంటి ఉనికి అని ఆ పరమార్థ చింతామణి. దాని గురించి ఇలా తెలిపేటటువంటి చింతామణి. ఇక చూడండి, మొదటి అధ్యాయంలో ఒక్కొక్క విషయం ఎత్తుకొని స్వామీజీ వెళ్తున్నారు. పరమార్థ శాస్త్రవందరే అని నేను ఒక్కొక్క వాక్యం చదివి చెప్తాను. పరమార్థ శాస్త్రవందరే, పరమార్థ శాస్త్రం. పరమార్థ ಅಂದರೆ మనం ఏదైతే పరమాత్మ అన్నామో, బ్రహ్మ అన్నామో, జగత్తు యొక్క అంతిమ తత్వం. అంతిమ అంటే ఇంకా దాన్ని మించింది ఇంకొకటి లేదు అని అర్థం. ఇప్పుడు ఒక విషయాన్ని లోతుగా పరిశీలిస్తే పైకి తోచింది తొలగిపోతుంది, పై రూపం తొలగిపోతుంది, తొలగిపోయి ఇంకొకటి లోపటి కనిపిస్తుంది, అది తొలగిపోతాం. ఏదేది తొలుగుతూ ఇప్పుడు బాహ్య విషయం తొలగుతుంది, ఇంద్రియాలు తొలగుతాయి, దేహం తొలగుతుంది, మనస్సు తొలగుతుంది. ఇట్లా నిషేధిస్తూ పోతే ఇంకా నిషేధం చెయ్యరాకుండా స్వయంగా మిగులుతుంది. అక్కడ నిషేధించేవాడు లేడు, నిషేధించబడేది లేదు. అట్లా స్వయంగా ఏది మిగులుతుందో దాన్ని అంతిమంగా తానుగా మిగిలి ఉండేది అని అర్థం. అట్లా పరమార్థం అంటే ఇవన్నీ తొలగగా మిగిలి ఉండేది అని ఒక్క అర్థం. ఇంకా ఆ అర్థంలో ఇంకొక అంశం కూడా ఇమిడి ఉన్నది. అదే ఈ తోస్తున్న దాని మూలస్వరూపం అని కూడా. ఇప్పుడు దీన్ని వదలగా ఉన్నది అంటే మరి ఇది మాత్రం బ్రహ్మ కాదా? దీన్ని వదిలిపెట్టగా ఉన్నది పరమాత్మ అంటే మరి కనిపిస్తున్నదేమో ఇది బ్రహ్మ కాదా? అంటే దీనికి అతీతమై ఉన్నది, దీన్ని వదలగా ఉన్నది, ఈ కనిపిస్తున్నదంతా తానే అయి ఉన్నది. అట్లా రెండో చెప్పాలి. అంటే సర్పానికి అతీతంగా ఉన్నది, సర్పతత్వంగా అంటే సర్పానికి తత్వంగా, అంటే సర్పంగాను తానే తోస్తున్నది. అంటే సర్పమని అనిపించేదంతా నిజానికి రజ్జువే. మరి తాను సర్పరూపానికి కట్టుబడలేదు, సర్పానికి అతీతంగా ఉంటూ సర్పమన్న రూపంగానూ తానే ఉంది. అంటే సర్పం అనిపించడం అంతా తానే. ఇట్లు ఆ దాన్ని పరమతత్వం, పరమార్థం అన్నారు. పరమ అంటే అంతిమమైనటువంటి వస్తువు, అర్థం అంటే వస్తువు.
ఈ పరమార్థం గురించిన శాస్త్రం అన్నారు. ఇది ఇంగ్లీష్ మాటకు అనువాదం అనిపిస్తుంది. శాస్త్రం అంటే సైన్స్ ఆఫ్ రియాలిటీ అని కృష్ణస్వామి అయ్యారు అన్నారే. రియాలిటీ తత్వం గురించిన ఒక సైన్స్ అన్నారు. సైన్స్ అంటే అర్థం ఏమిటి? ఒకడు చెప్పాడు కదా అని గుడ్డిగా ఒప్పుకునేది కాదు. ఉపాసనా శాస్త్రంలో, కర్మకాండ శాస్త్రంలో ఇదిగో ఈ విగ్రహాన్ని, ఈ శాలిగ్రామను విష్ణువుగా భావించు అంటే పెద్దలు గురువులు చెప్పారు కదా అన్న వారి మీది నమ్మకం చేత, వారి మీది గౌరవం చేత ఆ భావంగా పెట్టుకొని ముందుకు సాగుతామండి. ఎందుకంటే భావమును శుద్ధం చెయ్యాలి గనక అశుద్ధ భావానికి శుద్ధ భావం వెరుగుడు కదా, అపవిత్ర భావానికి పవిత్ర భావం వెరుగుడు. అట్లా మనలో ఉండే అల్పబుద్ధిని, లౌకికత్వ బుద్ధిని తొలగించి దాని స్థానంలో పవిత్ర బుద్ధి, ఈశ్వర బుద్ధి, పూజ్య భావన, ఈశ్వర బుద్ధి అంటే పూజ్య భావన, పూజ్య భావనను ఏర్పరచుకోవటం. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఏం తర్కం లేదు. ఆయన అన్నారు, నేను ఒప్పానంతే. ఇది మంచిదే, తప్పేం లేదు, చాలా మంచిది, ఇది అవసరం, అందరికీ అవసరం. ఇది ఉపాసనా శాస్త్రం అట్లా చెప్తాం. అయితే ఇక కొన్ని విదేశీ మతాల్లో, ఇస్లాం, క్రైస్తవాల్లో కొన్ని డాగ్మా అన్నారు. ఆ డాగ్మా అనే మాటే మనకు లేదు. ఎందుకంటే మనకు ఆ భావమే లేదు. ఇదిగో వాళ్ళు అట్లా చెప్పారు, ఇదే సత్యం అంటే ఒప్పాల్సిందే అంతే. దాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు. తర్క విరుద్ధమైన, యుక్తికి విరుద్ధమైన వాళ్ళు అన్నారు కనుక మీరు ఒప్పాలి. వ్యతిరేకిస్తే అంతే, మీరు నరకంకు పోతావు. ఇట్లా గుడ్డిగా ఒప్పాల్సింది. అది ఏమున్నా, ఎంత క్రూరంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా, ఎంత తర్కానికి విరుద్ధంగా ఉన్నా వాళ్ళు చెప్పారు, మీరు ఒప్పాల్సింది. ఇదే మతం. ఇగో ఇదే, దీన్ని డాగ్మా అన్నారు ఇంగ్లీష్లో. ఇట్లా ఇక్కడ శాస్త్రం అంటే ఆ డాగ్మా కాదు అనటానికి విదేశంలో సైన్స్ అని పేరు పెట్టారు. ఒక విశ్వాసం, మన విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు. అసలు దానికి పదమే లేదు. అయినా మన వాళ్ళు ఒక చాలా ఘోరం జరిగింది. ఏమిటంటే భారతదేశంలో ఇప్పటికీ జరుగుతున్నది, విదేశీ పదాలకు మన సంస్కృత పదాలను పెట్టి వాడేయటం. రిలీజన్ అంటే మతం అనటం. ఇంకా తెలుగు వాళ్ళు మేలు, ఇంకా అదృష్టవంతులు. రిలీజన్ అనే మాటను మతం అని వాడుతున్నాం, అదైనా మేలు. ఒక్క తెలుగు వాళ్ళను వదిలేస్తే భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కన్నడ భాషతో పాటు, తమిళంలో ఏమంటారో తెలియదు కానీ తమిళ భాషనే వేరు, కన్నడిగులు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఉత్తరంలోని హిందీ, అన్ని భాషల వాళ్ళు రిలీజన్ అని, ఇస్లాం, క్రైస్తవాలు రిలీజన్స్ అంటారు. ఆ రిలీజన్కు ధర్మం అని అనువాదం చేసి పెట్టారు. ధర్మం అని అనువాదం పెడితే మనకు ధర్మం అంటే చాలా నిగూఢమైన తత్వార్థం ఉన్నది. ఇక్కడ వాళ్ళ రిలీజన్ అంటే ఆ అర్థం లేదు. అంటే ఏదో పై అర్థము, చెత్త అర్థానికి మనం పవిత్రమైన పదం వాడేయటం వల్ల మనకేమవుతుందంటే రిలీజన్ అంటే అదేమో ధర్మమేనో అనిపిస్తుంది. సంస్కృత భారతీయ అనేది ఒకటి ఉంది సంస్థ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక సంస్కృత పుస్తకం ప్రచురించి, సంస్కృత కాదంబరి అంటే నవల్ అంటారు తెలుగులో, నవల. ఆ నవలలో ఏమని రాశారంటే క్రైస్తవ ధర్మగురు అన్నాడు. అది ఎవరు అంటే క్రిస్టియన్ మిషనరీ అని అర్థం. వాడిని ధర్మగురు అనటం ఏమిటి? ఇంకా జగద్గురు అనలేదు, ఇంకా మేలు అనిపించింది నాకు. అంటే వాళ్ళకు గురు అనే మాటే లేదు, గురు అన్న భావమే లేదు వాళ్ళ సంస్కృతిలో. ధర్మం అనే మాటే లేదు, ధర్మం అన్న భావమే లేదు. అటువంటి దాన్ని మనకు ధర్మం అంటే ఒక నిగూఢమైన భావం ఉన్నది, గురు అంటే ఒక నిగూఢమైన తాత్వికార్థం ఉన్నది. ఆ భావాలు శాస్త్రం చెప్తుందని కాదు, సామాన్యులం కూడా ఆ భావంతోనే చూస్తాం. మనకు నోరుతో చెప్పరాకున్నా ఆ భావం మనందరికీ తెలుసు. ఎందుకంటే గురువు, ధర్మము అనే మాటలకు ఒక నిగూఢం. అయితే ఆ చెత్త మాటలకు, ఆ చెత్త అర్థాలకు ఈ నిగూఢమైన పదాలను వాడేస్తే రెండు రకాల అన్యాయం జరుగుతుంది. వాళ్ళకేమో లేనిపోని గొప్పలు అంటగట్టినట్టు అవుతుంది, వాళ్ళలో లేనటువంటి దుష్టులకు విలన్లను మానీయులు చేసి పెట్టినట్టు అయింది మనం. ఇక మన వాళ్ళు చదివితే అది ఒక గొప్పదే అనుకుంటూ వాళ్ళు వచ్చి మన మతాలను చెడగొడుతున్నా మనకేం తేడానే కనిపించటం లేదు. అది మతమే కదా, వాళ్ళు గురువులే కదా, ఇట్లా అంటున్నాం. మరి వాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారంటే ఎవరో స్వార్థపరులు చేసి ఉంటారులే, మతం ఇట్లా చేస్తుందా, గొప్పదే అంటారు. ఏం చెయ్యాలో తోచక ఇట్లా చిక్కులో పడిపోతున్నాం. వాడేమో దొంగను పట్టుకుని వీడు మహనీయుడు అంటే, వాడు దొంగతనం చేస్తే వాడు మహనీయుడు కదా, దొంగతనం చేస్తాడా, చేసి ఉండళ్లే, మనమే పొరపడ్డాంలే అంటారు. మరి వాడు దొంగనయ్యా అంటే కాదన్నాం. ఎందుకు వాడిని మహనీయుడు అని మొదలు పేరు పెట్టేశాను. రావణుణ్ణి మహాత్ముడు అని పేరు పెట్టేస్తే సీతను అపహరించాడంటే, అంతటి మహనీయుడు అపహరించాడంటే తప్పు రాముడిలోనే ఉండి ఉంటుంది, రావణుడు చేస్తాడా? ఇట్లా రావణుని మహాత్ముడు చేసి రాముడిని విలన్ చేస్తున్నాం. ఈ మన భాష ఇగో ఇలాంటి బుద్ధి చేస్తున్నాం. అందుకే అక్కడ వాళ్ళు డాగ్మా అనేది, వాళ్ళ మతం అంటేనే డాగ్మా, గుడ్డిగా ఒప్పాలి. తర్కంకు విరుద్ధమైన అది ఒప్పాల్సిందే. మనము లౌకిక తర్కానికి విరుద్ధం కాకూడదు,
ఏ తర్కానికి విరుద్ధం కానటువంటిదే తత్వం అన్నాము. తర్కానికి అతీతమైందే కానీ తర్క విరుద్ధం కాదు. ఇట్లా మన శాస్త్రాలు చెప్తాయి. అయితే వాళ్ళు తర్క విరుద్ధమైన కాకుండా గుడ్డిగా ఒప్పాల్సిందే. అది క్రూరంగా చెప్తున్నా, ఇట్లా ఒకరిని చంపు అని చెప్పినా దేవుడు చెప్పాడు కనుక చేయాల్సింది. అదే కరెక్ట్ అంట. అదేమిటి అంటే మా దేవుడు ఇట్లాగే చెప్పాడు, మేము ఇట్లాగే చేస్తాం, ఇదే కరెక్ట్, దేవుడి కంటే ఎక్కువ తెలుసా నీకు అంటాడు. ఇట్లా క్రూరత్వాలు, గుండాయిజంను కూడా దేవుడి పేరట చెప్పేస్తే అది మతం అయిపోతుంది అని మనమేమంటాం, అని మతాలు ఒకటి అనేస్తాం. అంటే ఒక గుడ్డితనం మనలో చోటు చేస్తుంది. సరే, అందుకోసం డాగ్మా అంటే ఆ మాటకు మనకు అర్థమే లేదు. విశ్వాసం అంటాం. గుడ్డి విశ్వాసం కంటే కూడా ఘోరమైంది. గుడ్డి విశ్వాసం అన్నా మనకు వేరే అర్థమే. ఆ విశ్వాసం వచ్చినప్పుడు ముందు చెప్తాను, లేకపోతే భగవద్గీతలో ఉండే ఆ విశ్వాసం అనే మాటకు సాయంత్రం చెప్తాంగా. అప్పుడు సాత్విక రాజస తామస భేదాలు ఏమిటో అప్పుడు సాయంత్రం పాఠంలో చెప్తాం. ఇప్పుడు విచార ప్రధానం గనక విచారానికి ఎంత అవసరమో అంతే చెప్తాం. అక్కడ అది కూడా విచారమే, ఇంకేముంది, అది విచారం అయినా అది అప్పుడు చెప్తాం. అయితే విశ్వాసం అనే మాట కూడా కుదరదు. శ్రద్ధ విశ్వాసము ఈ రెండు మనకే భావాలు ఉన్నాయో వాళ్ళకి ఆ భావాలే లేవు. శ్రద్ధ విశ్వాసం అనే మాటలను వాడనే రాదు అక్కడ. అంతేకాకుండా మనకిప్పుడు ఇంగ్లీష్ ఎక్కువైపోయి మన పదాలను మనం ఇంగ్లీష్లో అనువాదం చేస్తే మన వాళ్లకు అర్థమవుతలేదు. ఇప్పుడు విదేశీయులు చదివితే ఇది శ్రద్ధ, గురువు అంటే ఏం చేస్తారు, గురువు అంటే టీచర్ అని అనువాదం చేస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు ఓహో గురువు అంటే టీచర్ అయినా అనుకోండి. అంటే టీచర్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్లకు, గురువు అంటే ఆ నిగూఢ భావం ఏమిటో తెలియటం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ పదమే లేదు, ఆ పదము లేదు, ఆ భావము లేదు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి మరి అంటాడు. కొన్ని పదాలకు నిగూఢమైన అర్థాలు వాళ్ళ భాషలో లేకపోతే గురువు పదానికి గురువే వాడండి, ధర్మానికి ధర్మమే వాడండి, వాడి దానికి నిర్వచించి విస్తారంగా చెప్పండి. అంతేగాని అక్కడ పదం లేదు, ఒక్క మాటలో చెప్పనే రాదు ఆ భాషలో, ఇంగ్లీష్లో చెప్పరాదు. ఇప్పుడు సోల్ అంటారు. సోల్ అంటే మనస్సే, సోల్ అంటే మనస్సు. ఇది మనకు 20వ శతాబ్దంలో మనం అట్లా వాడి ఇంగ్లీష్ భాషతోటి వాళ్ళను కన్ఫ్యూజ్ చేసేసాం, మనము కన్ఫ్యూజ్ అయ్యాం. అట్లయిన స్థితి ఇప్పుడు. జీవుడికి జీవము, జీవుడు ఆత్మ, జీవాత్మకు జీవాత్మనే అందాం, జీవుడికి జీవుడనే జీవ అనే అందాం ఇంగ్లీష్లో. అంతేగాని దాని జీవ మాటను సోల్ అని అనేస్తే వాళ్ళు సోల్ అంటే మనస్సే, జీవుడు అంటే ఊరికే మనస్సేనా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్లకు కావాలని మనం తప్పర్థం కలిగించి మన శాస్త్రాలు వాళ్ళకు అర్థం కాకుండా వాళ్ళు మనల్ని ఇంకా విమర్శించి ఇంకా విమర్శించి చెడగొట్టేటట్టు ఇగో ఇట్లా కన్ఫ్యూజ్ చేసి పెడతాం. అందుకే మన నిగూఢ పదాలు, సంస్కృత పదాలను ఇంగ్లీష్ చెప్తున్నా, మా గురువు గారు ఒకరు సచ్చిదానంద స్వామిజీ ప్రక్రియ అనే చెప్తారు, ఢిల్లీలో ఉంటారు, ప్రబుద్ధానందాన్ని. ఆయన ప్రవచనం ఇట్లాగే ఉంటుంది. ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నా ఆత్మ, పరమాత్మ, అవిద్య, అధ్యాస దీన్ని ఇంగ్లీష్లో అనువాదమే చెయ్యడు. అవిద్యకు ఇగ్నోరెన్స్ అననే అనరు, అవిద్యకు అవిద్యనే అనేస్తాం, విద్యకు విద్యనే అనేస్తారు. ప్రమాణంకు ప్రమాణమే, ప్రమాతకు ప్రమాతనే. ప్రమాత అంటే ఆత్మ, అంటే జీవ అంటే ఇండివిజువల్ సోల్ అని, ప్రమాత అంటే నోవర్ అని ఆ పదాలు పెట్టడు, సంస్కృత పదాలే పెట్టేస్తాం. మేము అట్లాగే చదివాం వేదాంతం. ఇంగ్లీష్లో విన్నా సంస్కృత పదాలు ఉన్న చోట ప్రమాతకు ప్రమాత, ప్రమాణంకు ప్రమాణం. ప్రమాణంకు మీరు ఎంత అనువాదం చేసినా తిప్పి ద వ్యాలిడ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇంత పొడు వాక్యం చెప్పినా అది స్పష్టత, ఈ భావం లేదు అక్కడ, ఈ నిగూఢత అందులో లేదు. అందుకోసం ఇట్లాంటివి ఈ డాగ్మా అనే మాట ఒక గుడ్డి కూడా కాదు, అది చాలా హానికరమైన గుడ్డిది. సామాన్య గుడ్డితనం వేరు, హానికరమైన గుడ్డితనం వేరు, రెండిట్లో తేడా ఉంది చూడు. అందుకే దానికి అనువాదం చెయ్యరాదు. అది అంత మూర్ఖమైనటువంటి మాట అంటే ఆ భావం. అందుకోసం అక్కడ ఐరోపాలో, అమెరికాలో ఆ గుడ్డితనం ఉన్నది కనుక వీళ్ళు దాన్ని సైన్స్ అన్నారు. ఒక సైంటిఫిక్ విప్లవం జరిగింది యూరోప్లో, క్రైస్తవ ఇస్లాం మతాలకు విరుద్ధంగా. అవి భయంకరమైనటువంటి ఒక గుండాతనమును, దుష్టత్వాన్ని ఇది భగవంతుడు చెప్పాడు అని మతం చెప్పింది అన్న పేరు చేత ప్రచారం చేస్తే అక్కడ ఒక సైంటిఫిక్ వైజ్ఞానిక విప్లవం జరిగి మేము ఇటువంటిది ఒప్పము అని చెప్పి విరుద్ధం చేసి, ఏదైనా ప్రామాణికంగా ప్రమాణంతో పరిశీలించి గమనించింది తెలుసుకుంటేనే మేము దాన్నే ఒప్పుతామనేది ఒక సైంటిఫిక్ విప్లవం జరిగితే దాన్ని సైన్స్ అని పేరు పెట్టారు. సైన్స్ అనే గ్రీక్ మాటకు జ్ఞానం అని అర్థం. అంటే పరిశోధించి తెలుసుకునేది జ్ఞానం. మరి మన శాస్త్రాలన్నీ జ్ఞానాలే. మనము మతం అని చెప్పేది కూడా జ్ఞానమే. ఎందుకు? ప్రమాణంతో పరిశీలించి తెలుసుకునేది జ్ఞానం అయితే మన శాస్త్రాలన్నీ జ్ఞానాలే. మన తర్కశాస్త్రం, మన వేదాంత శాస్త్రం, మనము కర్మకాండలు అన్నీ జ్ఞానాలే. అయితే మనల్ని కూడా మతం అని పేరు పెట్టారు. మతం అని పేరు పెడితే వాళ్ళది ఎట్లా అంధవిశ్వాసమో మనవి కూడా అంధవిశ్వాసాలు అన్న మాట వచ్చాయి. మనది అంధవిశ్వాసం కాదే, మన ధర్మము అంధవిశ్వాసం కాదు.
మన ఉపాసనలు అంధవిశ్వాసాలు కావు. అంధవిశ్వాసాలంటే వాళ్ళ వంటి డాగ్మాలు కావు మనవి. అందుకోసం మన ఉపాసనా శాస్త్రం, కర్మకాండ శాస్త్రం, జ్ఞానశాస్త్రం అన్నీ కూడా శాస్త్రాలే. అంటే పరిశీలించి పరిశోధించి తెలుసుకునేటువంటి ప్రమాణ సిద్ధమైనటువంటి జ్ఞానాలే గనక ప్రమాణ సిద్ధం కానిది ఏ జ్ఞానము లేదు మనకు. అటువంటప్పుడు మనవన్నీ శాస్త్రాలే. అందుకోసం స్వామీజీ ఇది పరమార్థాన్ని పరిశీలించి అర్థం చేసుకునే జ్ఞానరూపం గనక, పరిశీలన రూపం గనక ప్రమాణంతో పరిశీలిస్తాం. విషయాన్ని అందరూ కనుక్కోవచ్చు. ఎవరో గుడ్డిగా మీ వైయక్తిక అనుభవం కాదు, గుడ్డిగా ఒప్పవలసింది కాదు. అందుకని దీన్ని శాస్త్రం అన్న. పరమార్థం అంటే ఈ జగత్తు యొక్క అంతిమ తత్వం. శాస్త్రం అంటే దాన్ని పరిశీలించి కనుక్కునేటటువంటిది జ్ఞానం. అని పరిశీలన చేయించేది, చేసి జ్ఞానాన్ని మీ అనుభవంలో గుర్తింపజేసేది. అందుకే దీన్ని శాస్త్రం అన్నారు. అయితే ఈ పరమార్థ శాస్త్రం అంటే ఏమిటి అనే ప్రశ్న. దానికి స్వామిజీ అంటారు చూద్దాం. ಮಾನವನು ತನ್ನ ಮತ್ತು ತನ್ನ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಪ್ರಪಂಚದ ನಿಜವೇನೆಂಬುದನ್ನು ಅರಿಯುವುದಕ್ಕೆ ಎಷ್ಟೋ ಕಾಲದಿಂದ ಹವಣಿಸುತ್ತಾನೆ. అంటే తన చుట్టూన తానంటే ఎవరు, తన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి, దీని గురించి తెలుసుకోవటానికి అనాది కాలం నుంచి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? తానెవరు, ఎందుకు పుట్టాను, మరి నేను ఇట్లా ఒక మనిషిగా ఎందుకున్నాను, నాకు ఇట్లా ఈ చేతులు కాళ్ళు ఉండాలి, నాకేదో బుద్ధి ఉండాలి, ఆలోచించే మనస్సు ఉన్నది, ఫీలింగ్స్ ఉన్నాయి, భావాలు ఉన్నాయి, ఆలోచిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, ఏవో కొన్ని ప్రేరణలు లోపల నుంచి జరుగుతున్నాయి, కొన్ని పనులు చేస్తున్నాను, కొన్ని అనుభవిస్తున్నాను. ఇటువంటి వ్యక్తిగా నేను ఎందుకున్నాను? ఒక చెట్టు ఒక రకంగా ఉన్నది, ఒక ప్రాణి, ఒక జంతువు ఒక రకంగా ఉన్నది. అవునా? ఒక జంతువు ఒక రకంగా ఉన్నది, ఒక చెట్టు ఒక రకంగా ఉన్నది, గోడ రాయి అనేది ఒక రకంగా ఉన్నది, మనిషి ఒక రకంగా ఉన్నాడు. మరి నేను ఈ రకంగా ఎందుకున్నాను? అసలు ఇదంతా ఎందుకు? నా నిజస్వరూపం ఏమిటి? నేను ఇట్లా ఎందుకుంటాను? ఈ చుట్టూ ఈ ప్రపంచమంతా, ఈ చెట్లు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, రాత్రి పగలు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు ఇట్లా ఉండాలి? దీని గురించి తెలుసుకోవటానికి మనిషి అనాది కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఈ అనాది కాలం అంటే మనం వేదాంత భాషలో తీసుకోవాలి, మన భారతీయ భాషలో. అనాది కాలం అంటే ఏమీ లేదు. ఇదంతా కొంచెం పాశ్చాత్య భాష. మళ్ళీ వాళ్ళకేమవుతుందంటే సృష్టి వాళ్ళ దాంట్లో ఒకనాడు కాలంలో జరిగింది అని బైబిల్ ఖురాన్ చెప్తుంది. పాశ్చాత్యం అన్నా కూడా ఇప్పుడంతా కన్ఫ్యూజ్ ఎట్లయిందంటే, ఇస్లాం క్రైస్తవం పుట్టిన తర్వాత ప్రపంచమును చేసినంత నాశనం ఇంకెవరూ చేయలేరు. ఇంకా కలియుగం అంటే ఇంక వీళ్ళు పుట్టే సర్వనాశనం చేశారు. ప్రపంచమును మనం పాశ్చాత్యం అని దేన్ని తిడుతున్నామో అది ఇస్లాం క్రైస్తవాలు నేర్పి పెట్టినటువంటి కొన్ని బుద్ధులు, కొన్ని భావాలు, కొన్ని ఆలోచనలు. అది నిజంగా పాశ్చాత్యం కాదు. నిజంగా చెప్పాలంటే యూరోప్లో, అమెరికాలో ఉన్నది క్రైస్తవం కాదు. క్రైస్తవం తర్వాత వ్యాప్తికొచ్చి అక్కడ ఉండేటువంటి సంస్కృతులు, సిద్ధాంతాలు, తత్వశాస్త్రాలను నాశనం చేసి క్రైస్తవం ప్రచారంకెక్కి ఇదే అమెరికా, ఇదే యూరోప్ అన్నట్టు ప్రచారం చేసింది. నిజానికి క్రైస్తవం పుట్టే ముందు వేరే తత్వాలు ఉండేవి అక్కడ. అది ఏమిటి అంటే భారతదేశంలాగే ఉండేది. ప్రపంచమంతా ఒకే రకంగా ఉండేది, మనలాగే ఉండేది వాళ్ళకు కూడా. ఇప్పటికీ ఒక ఉదాహరణ చెప్పేస్తాను, ఎక్కువ చెప్పను. అమెరికాలో ఇది ప్రారంభంలో గనక కొన్ని పరిచయాలు చెప్తాను. ఎందుకంటే మీకు కొన్ని పరమార్థ చింతామణిలో పాశ్చాత్యం కూడా కలుపుకున్నారు చాలా. ఇవి కొన్ని అర్థం కావాలంటే స్వామీజీ పుస్తకాలు ఇదే కాదు, సంస్కృతంలో రాయని, కన్నడలో రాయని, ఇంగ్లీష్లో రాయని అన్ని పుస్తకాలు అర్థం కావాలంటే ఆయనకు పాశ్చాత్యము, ఇంగ్లీష్లో ఉండేటువంటి పుస్తకాలు, సైన్స్ తెలిసి ఉండాలి, ఇటు సాంప్రదాయిక విద్యలు, జ్ఞానాలు తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తేనే అర్థమవుతుంది. మరి ఎందుకో స్వామీజీ అనుయాయుల్లో రెండు తెలిసిన వాళ్ళు నాకైతే ఇంతవరకు ఎవరు కనిపించలేదు. ఈ రెండు తెలిసిన వాళ్ళు లేరు. అది నేరిస్తే ఇది లేరు, ఇది నేరిస్తే అది లేరు. రెండు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, లేరు అనిపిస్తుంది. ఇంచుమించేం ఎవరు లేరు రెండు నేర్చిన వాళ్ళు. అందుకే అవి చాలా నిగూఢ విషయాలు అర్థమే కావు. వాళ్ళు అలాగే గుడ్డి గొప్పేసుకొని వెళ్ళిపోతారు, వచ్చినంత అర్థమైనంత తీసుకొని వెళ్ళిపోతున్నారు. రెండు ఉన్నాయి అక్కడ. అయితే ఇప్పుడు ఉదాహరణ అమెరికా చూడండి. అమెరికా సుమారు 17వ శతాబ్దంలో ఇక్కడి నుంచి ఈ కొలంబస్ వెళ్ళి అమెరికా మీద దాడి చేసి బలవంతంగా వాళ్ళని హింసించి, చంపేసి, అన్యాయం చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి అదంతా ఆక్రమించుకున్నారు. వాళ్ళని లక్షల మందిని ఊరికే తుడిచిపెట్టేశారు. అయితే ఈ కొలంబస్ ఎవరు అంటే ఆ క్రీస్తు మిషనరీ బుద్ధితోనే పోయి సర్వనాశనం చేశారు. తర్వాత దాన్నంతా ఆక్రమించేసుకున్నారు. వాళ్ళంతా అనాగరికులు, గుండాలు, దుష్టులని ప్రచారం చేశారు. తర్వాత చరిత్ర చదివితే వీడు చేసిన గుండా ఇది మీద బయటపడింది. అయితే వీళ్ళు వెళ్ళక ముందు ఇప్పటికీ వాళ్ళు కొంతమంది బతుకున్నారు. వాళ్ళందరినీ చంపేయగా ఒక్క పక్కకు మిగిలారు 1,00,000 మందో 2 లక్షల మంది ఉన్నారంతే.
కొన్ని కుటుంబాలు అట్లా ఒక చిన్న ఏరియా, ఒక చిన్న తాలూకానో ఒక కొన్ని గ్రామాల లాగా ఉన్నారు అంతే, కొన్ని గ్రామాల లాగా అట్లా ఉన్నారు, ఉండిపోయారు. వాళ్లకు మాత్రం ఈ అమెరికా వాసులంటే పరమద్వేషం. వీళ్ళు తమ ఊరికి వస్తే తలుపులు వేసుకొని గదిలోకి పోతారు, వీళ్ళ ముఖం కూడా చూడరు. ఎందుకంటే మా దేశమును తరతరాల నుంచి నాశనం చేసి ఆక్రమించుకొని మా సంస్కృతి, మా భాష, మా పేరు లేకుండా చేశారు. అయితే వాళ్లను ఇప్పటికీ కొన్ని 1 లక్షనో ఎక్కువే ఉన్నారనుకుంటా, 5 లక్షల వరకు ఉన్నారనుకుంటా. అయితే వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు, భాష అధ్యయనం చేస్తే వాళ్లకు మనలాగే దేవుడు ఉన్నాడు, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, ప్రపంచమంతయో పరమాత్మ అనే భావం పూర్తిగా చూస్తే హిందూ మతంలాగే. అంటే ఈ కొలంబస్, ఈ క్రైస్తవ మతం అమెరికాలో అడుగు పెట్టక ముందున్న మతం అంతా హిందూ మతంలాగే. పేర్లేని మతం హిందూ మతం అంటే, హిందూ తర్వాత పేరు వచ్చింది. పేర్లేని సనాతన ధర్మం అన్నామే అటువంటిది. ఐరోపాలో అట్లాగే ఉండే, ఇంగ్లాండ్లో అట్లాగే ఉండే, ప్రపంచమంతా ఇదే ఉండే. ఈవెన్ ప్రవక్త ముహమ్మద్ రాకముందున్నటువంటి మతము ఇట్లాగే ఉంది. వాళ్ళు వివిధ దేవతల్ని పూజించారు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము ఇదంతా పరమాత్మనే అన్నారు. అట్లా చేశారు. దాన్ని నాశనం చేసి ఈ దుర్బుద్ధి మతాలు 2 పుట్టాయి. ఇవన్నీ రాజకీయాలే, మతం ముసుగులో ఉన్న రాజకీయాలే 2. అంతే, ఒక దుష్టత్వం. ఇది ఇప్పుడిప్పుడు బయటపడుతుంది, ఎప్పటి నుంచో ఉంది చూడాల్సింది. ఇప్పుడిప్పుడు పుస్తకాలు రాసేస్తున్నారు, ధైర్యంగా రాసేస్తున్నారు జనులు. ఇప్పుడిప్పుడు చదివిన వాళ్ళు తక్కువ, మనం ఇంకా చదువుని వాళ్ళు ఇంకా అదే మతం అని, మతం లేదేంటో ఒకటి రాజకీయం. దాని నిజస్వరూపం గుర్తించిన రోజు దాన్ని ఎట్లా ఎదిరించుకోవాలో తెలుస్తుంది మనకు. కన్ను మూసుకొని వాళ్ళందరినీ మహనీయుడు అనేస్తే ఎట్లా ఎదిరించాలో తెలియటం లేదు. రావణుడిని మహాత్ముడు అనేస్తే వాడు ఎందుకు అపహరించాడంటే, అయ్యో పాపం ఎందుకు కొట్టడం, రావణుడు మంచివాడే, ఇంకెవడో చేసి ఉంటాడే, అందుకోసం రావణుని చంపడం ఎందుకు, అయ్యో రావణుని చంపడం ఎందుకు, అయ్యో రావణుని ఇట్లా చేస్తే ఏమవుతుందయ్యా? ఇవట్లా ఉంది మన గతి. ఇప్పుడు వాడే చేసిన పని, వాడే దుష్టుడు అని నిజంగా తెలిస్తే వాడు శత్రువు అని గుర్తుపట్టి వాడిని బెదిరిస్తాం, వాపస్ ఇవ్వు, లేకపోతే యుద్ధం చేసి చంపేస్తాం. మరి ఏదన్నా ఒకటి చేస్తాం. లేదు వాడు మహనీయుడు అంటే మరి ఈ చడంతా ఎవరు తెచ్చా? తెలియకుండా పోతుంది. ఉన్న కారణం పక్కన పెట్టి లేని కారణం ఊహించుకుంటే ఎటు కాకుండా అయిపోతున్నాం వారికి. ఇప్పుడిప్పుడు చాలా మేధావులు వచ్చారు, పుస్తకాలు వచ్చేస్తున్నాయి, కానీ ఇంకా చదివిన వాళ్ళు తక్కువ. ఇంకా చాలా మందికి దృష్టిలోకి రావాలి. ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంకా వివిధ భారతీయ భాషల్లోకి రావాలి. ఆ దగ్గరే ఉన్నాయి పుస్తకాలు, చూపిస్తాను నేను మీకు కావాలంటే. అయితే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ అనాది కాలం నుంచి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ డార్విన్ అనేవాడు పుట్టి సృష్టి ఎట్లా జరిగింది అంటే, మొదలేదో ఏమిటి, ఏమీ లేకుండే, అంత శూన్యం ఉండే. శూన్యం నుంచి ఏం పుట్టిందట? శూన్యం నుంచి వాయువు పుట్టిందట. వాయువు నుంచి ఏం పుట్టింది? వాయువే ఇట్లా ఆడుతూ అందులో ఒక ద్రవ పదార్థం పుట్టింది. ఎట్లాగైతే ఇప్పుడు నీరు బాగా వేడి చేస్తే ఆవిరి అయిపోతుంది కదా, ఆ ఆవిరినే ఘనీభవిస్తే ఘన పదార్థం అవుతుంది. లేక ఆవిరిని కొంచెం ఏం చేస్తాము, వేడి తగ్గిస్తే అది చల్లబడి నీరు అవుతుంది. దాన్ని ఇంకా వేడి తగ్గించేస్తే నీరు గడ్డగట్టి భూమి అవుతుంది. అట్లాగే వాళ్ళు ఏమన్నారు, మొదలు కొట్టి గాలి ఉండేదట, మొదలు శూన్యం ఉండేదట, శూన్యం నుంచి గాలి పుట్టిందట. ఒక రకంగా వేదాంతంగా అనిపిస్తుంది, కానీ అట్లా కాదు, అది కొంచెం వేరేగా ఉండదు. ఆ గాలి నుంచి నీరు పుట్టింది. నీరంటే ద్రవము, ద్రవం నుంచి ఘన పదార్థం అక్కడ నీటిలో ఘన పదార్థాలు ఉంటూ ఆ నీటిలోంచే కొన్నాళ్లకు అటు ఘన పదార్థం పుట్టింది, కొన్నాళ్లకు ఏకకణజీవి అయిన అమీబా పుట్టింది. దాని నుంచి ఇంకా చెట్లు, దాని నుంచి ప్రాణం అనేది ఈ విధంగా జడవస్తువు నుంచే పుట్టింది. ఇట్లా కాలక్రమంలో పుట్టింది. ఆ అమీబా నుంచి, ఏకకణజీవి నుంచి మిగతా చిన్న జంతువులు, చిన్న పాకు పురుగుల నుంచి ఇంకా కొంచెం పెద్దవి పుట్టి క్రిమి కీటకాలు, దాని నుంచి చిన్న కీటకాల నుంచి ఇంకా పక్షుల నుంచి ఇంకా చేపల తర్వాత కప్పల తర్వాత పక్షుల తర్వాత ఇంకా ఏమిటంటే కుక్కలు, ఆవుల తర్వాత ఇంకేదో ఒక కోతిలోంచి ఒక జాతిలోంచి మనిషి. మొదలు మనిషి ఊరికి అనాగరికుళ్ళ పశువులాగే ఉండేవాడు. తర్వాత అక్కడి నుంచి మనిషి. అయితే మొదలు మనిషికి ఏమీ తెలియదు, ఈ ప్రపంచం ఏమిటి, ఇదేమిటి అని ఆలోచించేవాడు. తర్వాత జ్ఞానం కలిగింది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకున్న జ్ఞానం తర్వాత పుట్టిందే గాని మొదలు లేదు. ఇది డార్విన్ చెప్తాం. అంటే జడం నుంచి చైతన్యం పుట్టింది. ఇదంతా ముందు చెప్తాం. కార్యకారణ భావం చెప్పేటప్పుడు జడం నుంచి చైతన్యమా, చైతన్యం నుంచి జడమా అప్పుడు చెప్తాం. ఇదంతా ఇంత విస్తారం అక్కర్లేదు, ఒక్క మాట చాలు. జడం నుంచి చైతన్యమా, చైతన్యం నుంచి జడమా. అంటే జడం నుంచే చైతన్యం పుట్టింది. జడం నుంచి చైతన్యం పుడుతుందా అంటే, పుట్టింది అంటే అర్థం ఏమిటి? అందులో అవ్యక్తంగా ఉంటే బయటపడుతుందా, లేనిది పుడుతుందా? అవ్యక్తంగానైనా ఉండాలిగా. అవ్యక్తంగానైనా ఉంటే బయటపడుతుందా, అవ్యక్తంగా లేనిదే బయటపడుతుందా?
ఇప్పుడు నువ్వుల్లోంచి ఆ, ఏమంటారు దాని నూనె, నువ్వులను పిండితే గానుగ పడితే నూనె వస్తుందంటే నూనె లోపల ఉండి వస్తుందా? లేనిది వస్తే మరి ఇసుకను పిండి వస్తుందా? ఇసుకను మర్దన చేయి, దాంట్లోంచి నూనె వస్తుందా? ఎందుకు రాదు మరి? మరి లేకున్నా వస్తుంది అంటే ఇప్పుడు వైశేషికులు ఏమన్నారు? అసత్కార్యవాదులు వైశేషికులు అసత్కార్యవాదులు లేనిది పుడుతుందన్నారు. దానికి సాంఖ్యులు ఏమన్నారు? లేనిది ఎట్లా పుడుతుందయ్యా, అవ్యక్తంగా ఉంటే పుట్టాలి కానీ లేనిది ఎట్లా పుడుతుంది అని. అయితే లేనిది పుడుతుంది అంటే మరి ఇసుక నుంచి నూనె పుట్టని రాదన్నా. మరి రానప్పుడు ఇది ఎట్లా పుడుతుంది? నువ్వులను మర్దన చేస్తేనే నువ్వులను మర్దన చేస్తేనే నూనె పుడుతుంది కానీ ఇసుకను మర్దన చేస్తే నూనె పుడుతుందా? అంటే మరి దీని నుంచే ఎందుకు పుడుతుంది, దాని నుంచే ఎందుకు పుట్టడం లేదు? సూత్రభాష్యంలో అంటారు భాష్యకారులు, పాల నుంచే వెన్న వస్తుంది కానీ, వెన్న లేక నెయ్యి వస్తుంది కానీ ఇంకా దేని నుంచో ఎందుకు రాదు? వెన్న అనేది ఇంకా దేని నుంచో, నీళ్ల నుంచి ఎందుకు రాదు? ఇంకదేదో వస్తువు నుంచి ఎందుకు రాదు? పాల నుంచే ఎందుకు వస్తుంది? అంటే పాల లోపల వెన్న అజ్ఞాతంగా, మనకు అజ్ఞాతం, తర్వాత కనిపిస్తే దాన్ని అవ్యక్తం అంటే ఏమీ లేదు, మనకు తెలియటం లేదు, తర్వాత కనిపిస్తుంది. మనకు అజ్ఞాతం, దాన్ని అవ్యక్తం అన్నాం అంతే. అయితే అక్కడ అవ్యక్తంగా అంటే కనిపించకుండా ఉంది, తర్వాత ఒక స్థితిలో బయటపడుతుంది. అంటే ఉంటేనే బయటపడుతుందిగా అట్లా. అందుకోసం ఉన్నదే వాళ్ళు ఏమంటారు? లేనిది పుడుతుంది అని. లేనిది పుడుతుంటే మరి ఇప్పుడు ఇంకా పుట్టాలి, మరి లేని వస్తువును పుట్టించి ఇంకా అది మాకు తెలియదు అంటారు. లేనిది ఎందుకు పుడుతుంది? ఇట్లా డార్విన్ చెప్పిన దీనివల్ల జడం నుంచి. అందుకేమంటున్నారంటే మొదలు కోతిగానే అనేక వేలు లక్షల సంవత్సరాలు వట్టి కోతిగానే ఉన్నాడట. తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు కోతిలోంచి ఒక మనిషి అయ్యాడు. ఆ మనిషికి కూడా అడవి మనిషిలాగా ఉన్నాడట, అడవి మనిషిలాగా బతికాడు. తర్వాత కొంచెం అర్థం చేసుకున్నాడు, చిన్న బాలుడిలాగా. తర్వాత కొంత ఏదో ఈ ప్రకృతిని చూసి భయపడిపోయి దేవుడు అన్నాడట. తర్వాత ఇంకేదో పలు దేవుళ్ళని పూజించాడట. తర్వాత నాగరికత ఎక్కువై ఒకడే దేవుడు అని క్రైస్తవ మతమే అన్నిటికంటే పెద్ద మతమై పుట్టిందట. ఇట్లా మొదలు వీళ్ళందరూ తోడు దొంగలే. ఆ సైన్స్ చెప్పే ఈ క్రైస్తవ మతం కానీ ఈ రెండు తోడు దొంగలే. వాడికి వీడి సమర్థనం, వీడికి వాడి సమర్థనం. అట్లా చూడండి. శూన్యం నుంచే జగత్తు పుట్టిందని బైబిల్ చెప్తుంది. అట్లా దేవుడు శూన్యం నుంచి జగత్తు సృష్టించాడు, జీవుల్ని కూడా శూన్యం నుంచే పుట్టించాడు. అయితే వివేకానంద అన్నాడు, శూన్యం నుంచి పుడితే మళ్ళీ శూన్యమే ఎందుకు గాడు, వాడికి మోక్షం ఏమొస్తుంది, మరి వాడు శూన్యంకే పోతాడు. అట్లా అంటే ఒక శూన్యం నుంచి జడం నుంచి పుడుతుంది అంటే ఏమి లేని ఎట్లా పుడుతుంది? అవ్యక్తం నుంచి అనొచ్చు. అవ్యక్తం అంటే ముందు ఉండే అని అర్థం. ముందు ఒకనాడు ఉన్నది అవ్యక్తమైంది, అవ్యక్తం నుంచి వ్యక్తం, వ్యక్తం నుంచి అవ్యక్తం అంటే ఉందనే అర్థం, ఎప్పుడు ఉన్నది, నిత్య సిద్ధమే. అట్లా అంటారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది అంటే మీరు అక్కడ పెడితేనే వస్తుందా, పెట్టకుంటే వస్తుందా? మీరు అక్కడ ఏదో గదిలోంచి ఉంది చూడండి అంటే ముందు పెట్టాం కనుక ఇప్పుడు తీస్తే వస్తుంది. ముందే పెట్టకపోతే ఎట్లా వస్తుంది? మీరు బ్యాంకులో పెడితే కావాలన్నప్పుడు తీసుకుంటాం, ఎవరు పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంక్ అంటే అందరూ పెట్టారు, అందరూ కలిసి పెడితే తర్వాత కావాలన్నప్పుడు వచ్చింది. ఎవరు పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఉండాలి అని అర్థం, ఉంటేనే వస్తుంది. ఉన్న ఉనికి నుంచే ఉనికి, కానీ లేనిది ఎట్లా అవుతుంది ఉనికి? అందుకోసం శాస్త్రం అనేది వాళ్ళు ఏమన్నారు కనుక అనాది కాలం నుంచి విచారిస్తున్నాడంటే మనిషి మొదలు ప్రత్యక్ష అనుమాన ప్రమాణంతోనే విచారిస్తున్నాడు. అట్లా ఆలోచించారు. మనకట్లా లేదు. అనాది కాలం అంటే మన వేదాంత దృష్ట్యా సృష్టికి అనాది అంటూ లేదు. ఈవెన్ డార్విన్ చెప్పినట్లు తీసుకున్న మాట వరుసకు వాళ్ళ యుక్తి ప్రకారమే చెప్పితే సరే, శూన్యం మనమేమన్నాం, అనాది అనంతం. సృష్టి ప్రళయం ఎప్పుడు జరుగుతుంది? సృష్టికి ముందు ప్రళయం ఉండే, ప్రళయం అంటే అవ్యక్తం ఉండే, అవ్యక్తంకు ముందు మళ్ళీ వ్యక్తం ఉండే, వ్యక్తం ఉంటేనే అవ్యక్తమైందిగా. ఇప్పుడు ప్రళయం అన్నాం అనుకో, ప్రళయంకు ముందు ప్రపంచం ఉండేగా, మళ్ళీ దానికి ముందు ప్రళయం అంటే ఎప్పుడు ఉంటూనే ఉండే. ఉన్నదే అవ్యక్తమైంది, అవ్యక్తమే వ్యక్తమైంది. మరి మొదటి సృష్టి ఏది? మళ్ళీ ఏమంటాడు డార్విన్ చెప్తాడు శూన్యం నుంచి. మరి శూన్యం నుంచి పుడితే ఇప్పుడు పుట్టిన ప్రపంచం ఇట్లాగే ఉండి ఒకనాడు శూన్యం అయిపోయింది. మళ్ళీ ఈ ప్రపంచం ఇట్లాగే ఉండి ఏమవుతుంది? ఇట్లాగే ఉండి ఒకనాడు శూన్యమైంది. శూన్యం నుంచి మళ్ళీ పుట్టింది అంటే అర్థం ఏంటిది? అవ్యక్తం నుంచే పుట్టింది. అంటే శూన్యం నుంచి పుట్టితే ఒకవేళ అది అవ్యక్తమే అనాలి, ఎందుకంటే అవ్యక్తం కాకుండా పుట్టదు. మరి అవ్యక్తం అయితే అవ్యక్తంకు ముందు వ్యక్తమై ఉండాలి. అంటే నువ్వు ఇప్పుడు పుట్టింది అన్నది ఇంతకుముందు అనేక అనాది అనంతం సార్లు జరిగింది, లెక్కలేనన్ని సార్లు జరిగిందనే అర్థంగా. మరి ఇప్పుడు డార్విన్ చెప్పింది ఒక్కసారి పుట్టుకనే చెప్తున్నాడు, కానీ ఇట్లాంటివి 100 సార్లు, లక్షల సార్లు, కోటి సార్లు, అసంఖ్యాకమైన సార్లు జరిగిందనే చెప్పాలి. నువ్వు ఒక్కసారి సృష్టిని పట్టుకొని చెప్తుంటే నేను ఎప్పుడు జరిగిందనే అంటున్నా.
అయితే అనాది అనంతంగా ఎప్పుడూ ఉన్నటువంటి సృష్టి ప్రళయంలో మరి అనాది నుంచి అంటే ఎప్పటి నుంచి? మనిషి అనాది నుంచి దీన్ని ఆలోచిస్తున్నాడంటే ఎప్పటి నుంచి? అంటే మానవ సమాజం సృష్టి ఎప్పుడుందో అప్పుడు ఈ ఆలోచనలు ఉంటూనే ఉన్నాయి. ఇదే సరి అయింది. అందుకే మొదల జ్ఞానిగా ఉండి తర్వాత విచారం చేశాడు అట్లా కాదు. మన సృష్టి ఏమంటుందంటే ప్రపంచంలో ఎప్పుడు జ్ఞానులు, సాధకులు, పామరులు ఈ 3 రకాల వ్యక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అనాది సృష్టి స్వప్నం ఎట్లాగైతే అనాది అనంతమో ఈ జగత్తు అనాది అనంతం. స్వప్నం ఎప్పుడైంది మొదలైంది అని ఎవరికైనా తెలుస్తుంది? ఎప్పుడు చూసినా ఉంది ప్రపంచం. అందులో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరు? ఋషులు, జ్ఞానులు ఉంటారు. దానికోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఉంటారు. ఏమీ తెలియకుండా అన్వేషణ అవసరం లేదు, జ్ఞానులు కాదు, జ్ఞానం కోసం విచారము మొదలు పెట్టలేదు, ఏదో లౌకికంగా బతుకుతూ ఉన్నారు. అందులో మళ్ళీ పామరుల లోపల ధర్మం ప్రకారం జీవిస్తున్న పామరులు, ధర్మం లేదు అధర్మం లేదు ఏదో గుడ్డిగా బతుకుతున్న పామరులు, గుడ్డిగానో అసురులుగానో బతుకుతున్న పామరులు. అది పోనివ్వండి, ఆ విభాగం ఇప్పుడు అవసరం లేదు. అయితే అంటే ప్రత్యక్ష అనుమానంతో మనది మనం విచారం చేస్తే జరుగుతుందే? తెలిసే విషయమైనా ఇది జగత్? మనది మనం ప్రత్యక్షంగా చూస్తే ఏమవుతుంది? జాగ్రత్త దృష్టితోనే చూస్తాం. నువ్వు జాగ్రత్త దృష్టితో చూస్తూ ఎన్ని వేల సంవత్సరాలు చూసినా నీకు జగత్తత్వం పట్టుబడుతుందే? అయితే ఈ ఇస్లాం, క్రైస్తవం, ఈ సైన్స్ వచ్చేసి మేమే ఇట్లా కనిపెట్టామంటాం. అట్లా కుదరదు. అట్లా ఎప్పుడూ లేకుండే. ఎందుకంటే దేశకాలాలను దాటినటువంటి తత్వం ఎవరికి పట్టదు. సరే, ఈ కొన్ని వాక్యాలు ముందుకు చెప్పి ఈ పారాగ్రాఫ్ చివరిలో మరి ఎట్లా అన్వేషిస్తే వస్తుంది అనేది ఆ తర్వాత నేను చెప్తాను. ముందు పారాగ్రాఫ్లో వస్తుంది, అప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం అనాది అంటే అర్థం ఎప్పుడూ సృష్టిలో అన్వేషణ సాగుతున్నది అనేది తీసుకోవాలి. సృష్టి అన్నప్పుడు మానవ సమాజం అన్నప్పుడు అన్వేషణ ఉంది. అన్వేషణ కొందరు చేస్తూ ఉంటే వీళ్ళు ఏమంటారంటే కొత్తగానే అన్వేషణ చేస్తున్నారు, జ్ఞానులు ఎవరూ లేరు, ఇంక మొదటిసారి జ్ఞాని పుట్టాలి, సృష్టిలోనే మొదటి జ్ఞాని పుట్టాలి అంటారు. సృష్టిలోనే మొదటి జ్ఞాని అంటే ఇంతవరకు ఎవరు జ్ఞానులు లేరా? మొదటి జ్ఞాని అంటే పరమాత్మనే, స్వయం సిద్ధమే. మొదటి జ్ఞానం లేకుండా ఎట్లుంటారు? పరమాత్మ. అందుకోసం ఇప్పుడు ఇంకా అన్వేషణ చేస్తున్నారు అనాది నుంచి, ఇంకా ఎవరు జ్ఞాని పుట్టాలి, ఇప్పుడు మొదటి జ్ఞాని పుట్టాలి అంటే ఇదంతా ఏకదేశంగా, పాక్షికంగా, అంటే ఆంశిక దృష్టే కానీ పూర్ణ దృష్టితో కాదు. ఏకదేశ దృష్టితో అంటున్న మాటలు అవి. కనుక ఇది పాశ్చాత్యుల భావంతో అనాది నుంచి అని ఊరికి అనేశారు. ఎందుకంటే ప్రారంభికుడికి ఇదంతా అర్థం కాదు. అందుకని ఒక మాట అట్లా అనేశారు లౌకికుల దృష్ట్యా స్వామీజీ. కనుక అనాది కాలం నుంచి మనిషి దీన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఆయన వేసే ప్రశ్నలు ఎట్లా ఉంటాయి? కొన్ని 6 ప్రశ్నలు ఇక్కడ స్వామీజీ వేస్తున్నారు. ఈ 6 ప్రశ్నలు మనలోంచి వచ్చినవి. చూడండి. ಈ ಇಡಿಯ ವಿಶ್ವಕ್ಕೂ ತಿರುಳಾಗಿರುವ ಒಂದೇ ಒಂದು ತತ್ವ ಉಂಟೋ ಅಥವಾ ಇದು ಹೇಗೆ ತೋರುತ್ತಿರುವುದೋ ಹಾಗೆಯೇ ಇದನ್ನು ನಿಜವೆಂದು ನಂಬಬೇಕೋ? ఇది మొదటి ప్రశ్న. అంటే ప్రపంచము ఏ రకంగా కనిపిస్తుంది? నానా రూపంగా కనిపిస్తుంది. అనేక విషయాలు. వీటన్నిటినీ ఇప్పుడు చూడండి, 10 వ్యక్తులుంటే ఎవరున్నారయ్యా అంటే ఆ 10టిని క్లాసిఫై చేసి వర్గీకరించి ఇక 3 రకాల వ్యక్తులు చెప్తే ఇక 3 ఉన్నారు అని చెప్పేస్తాం. ఇప్పుడు జడ వస్తువులు, జంతువులు, మనుష్యులు ఉంటే 3 ఉన్నాయి అని చెప్పేస్తాం. 3 అంటే 3 రకాలు అని 3 రకాల వర్గీకరించి 3 వర్గాల్లో చేరుస్తాం. అయితే ప్రపంచ ఇట్లా అంటే ఏం చేస్తున్నాం? అనేక వస్తువుల్ని 3 వర్గాల్లోకి చేర్చేస్తాం. మళ్ళీ 3ంటిలో ఒక సామ్య అంశం చూసి 3ంటిని కలిపి ఒక్కటిగా చేసేస్తాం. ఇట్లా కుదిస్తూ ఒక్క తత్వానికి వెళ్తాం. అంటే ఇప్పుడు ప్రపంచాన్నంతా ఇట్లా కుదిస్తూ వర్గీకరిస్తూ అంటే 100లేమో 10లుగా విభజించి 10 భాగాలుగా చేసి 10లను 5గా చేసి ఇప్పుడు పంచభూతాలు అంటే ఏమిటి? ప్రపంచాన్నంతా 5 భాగాలుగా విభజించేశాం. ఇక అన్ని వస్తువులు 5ట్లో కలిసి వస్తాయి. 5 దాటింటాయా? ఘన పదార్థాలన్నీ మట్టి, ద్రవాలన్నీ నీరు, ఇంకేదో వేడి అనేది ఉంటే అగ్ని, వేడి లేక వెలుతురు వేడి, ఇంకేమిటంటే పృథివీ. ఇట్లా అంటే ఇలా 5గా కలిపేశామా? వాయువు, అగ్ని ఇట్లాంటివి. ఇక ప్రపంచంలో ఏం తీసుకున్నా 5లో వస్తాయి, 5 దాటి ఉండవు. ఇట్లా ప్రపంచాన్నంతా 5ంటిలో కుదించి వేశాం. వి రెడ్యూస్డ్ దెమ్ ఇంటూ 5. ఈ 5ను ఇంకా కుదించి వేస్తే 1కి వస్తుంది. అట్లా ఈ నానాత్వంగా అనేక రూపకంగా కనిపిస్తున్న ప్రపంచాన్నంతా దీనికి మూలమేమిటి అని కుదిస్తూ పోతే
ఒకే ఒక తత్వం అనేది ఉందా? ఇది సైంటిస్టులు పరిశోధన చేసే పద్ధతి. లేకపోతే ఇది కుదించరాకుండా, ఇప్పుడు అందుకే సాంఖ్యులు ఏమన్నారు, సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ ప్రపంచాన్నంత చూస్తూ ఈ ప్రపంచంలో రెండు రకాలు కనిపిస్తున్నాయి. ఒకటి తెలివి ఉన్నది, ఒకటి జడం. అయితే జడ పదార్థాలన్నీ కుదిస్తే, ఒక్క చోటికి కుదిస్తే ప్రకృతి అయిపోతుంది. ఇక చైతన్యాలన్నిటిని, అనేక రకాల చైతన్యాలని ఒక్క జాతికి తెచ్చి, ఒక్క జాతి చైతన్యాలు అనేది లేదు, ఊరికే లౌకిక దృష్ట్యా అనేక చైతన్యాలన్నీ ప్రాణుల్లో ఉండేటువంటి చైతన్యం అంతా ఒక్క చోటికి కుదించేస్తే ఒక్క చైతన్యం అవుతుంది. ప్రపంచం అంతా కుదిస్తే జడమవుతుంది. అందుకు రెండున్నాయి. ఇక ఈ రెండు, అటు ప్రకృతి ఇటు చైతన్యం, ఆత్మ అనాత్మ, ఇక ఈ రెండు కుదించరాకలేకపోతున్నారు. ఇంతకంటే ఎక్కువ అంటే ఏంటిది? జడమును చైతన్యంలో కల్పిస్తామా? అది ఎట్లా కలుపుతామండి? కలపరాకపోతుంది. పోనీ చైతన్యమును జడంలో కలుపుతాము. ఇంకా దీనికంటే ఫర్దర్ కుదించరాకపోతున్నది. అందుకే సాంఖ్యులు అక్కడ దాకా ఆగిపోయారు. అందుకే రెండు సత్యాలు అనేసారు. రెండు సత్యాలే పక్క పక్కన. ఎందుకంటే ప్రకృతి జడం కదా, జడం చైతన్యంలో ఎట్లా అవుతుందండి? చీకటి వెలుతురులు ఉంటే వెలుతురును చీకటిలో విభాగిస్తామా, వర్గీకరిస్తామా, లేక వెలుతురును చీకటిలో కల్పిస్తామా? ఏమిటంటే వెలుగు చీకటిని వెలుగులో కల్పిస్తామా, వెలుగును చీకటిలో కలపరాదు. అవి మాత్రం రెండు అని పెట్టేశారు. అవి రెండు అంతిమ సత్యాలు. పారమార్థికం అంటే అంతిమాలు. ఇక దాన్ని ఇంకా కుదించరాదు. దాన్ని దీంట్లోనూ దీన్ని దాంట్లోనూ ఇముడి చెయ్యరాదు. చివరికి అట్లా మిగిలిపోయాయి అన్నారు. అట్లా సాంఖ్యులు అట్లాగే. వైశేషికులు ఏమన్నారు? ఈ ప్రపంచమును ఇంకా ఈ నానా ప్రపంచమంతా విభజిస్తూ పోతే 5 అయ్యాయి పంచభూతాలు. వాటిని ఇంకా కుదిస్తూ పోతే పరమాణువుల వరకు వచ్చాయి. పరమాణువుల నుంచి ఇంకా కుదించరాదన్నారు. అంతకే ఉండిపోతాయి. ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ మనుష్య బుద్ధితో ఆలోచిస్తే తట్టే తత్వాలు. అయితే సైన్స్ కానీ, లేకపోతే మన వైశేషికులు సాంఖ్యులు కానీ ఈ తోస్తున్న జగత్తు యొక్క అంతిమ తత్వం ఏమిటి అని అన్వేషిస్తున్నారు. వాళ్ళకు తోచిన రీతిగా ఎక్కడికో ఒక చోట వచ్చి ఆగిపోయారు. అదే ఇక్కడ అంటున్నారు, ఈ జగత్తు నానాగా తోస్తూ ఉంటే, అనేక రూపాలుగా తోస్తుంటే, ఈ తోస్తున్న అనేక రూపాలు ఇట్లాగే సత్యమా, లేక ఈ అనేకాలన్నిటికీ మూలంలో ఒకటి ఉందా? ఇప్పుడు ఆభరణాలు 4 రకాలుంటే 4ంటిని 4 వస్తువులు అందామా, లేక 4 కాదయ్యా ఒక్క వస్తువునే 4గా చేశాము 4 అనిపిస్తున్నాయి అంటే మూలం ఒక్కటే బంగారం అందామా, లేకపోతే 4 వస్తువులకి 4 లోహాలు వేరేనే 4కి 4 వస్తువులు అనేద్దామా? అది ప్రశ్న. కనుక ఇక్కడ ఈ విశ్వకు తిరుళాగిరవాలి. ಇಡೀ ವಿಶ್ವ అంటే ನಾನಾ ರೂಪಂగా ತೋಸ್ತುನ್ನ ಜಗತ್ತುకు ಒಂದೇ ಒಂದು ತತ್ವ ಉಂಟೋ ಅಥವಾ ಇದು ಹೇಗೆ ತೋರುತ್ತಿರುವುದೋ ಹಾಗೆಯೇ, అంటే ఏ నానా రూపంగా తోస్తున్నదో ఆ నానా రూపాలు అట్లాగే వస్తువులా? ఇది నిజವೆಂದು ನಂಬಬೇಕೋ, ఇది అల్లదరే? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న చూడండి. ఇక్కడ స్వామీజీ ప్రశ్నలన్నీ అలా వేసేస్తున్నారు. ఇది నంబర్ 2. ఏమిటి? ఇది అల్లదర ఇరువిన నిజవేను. ఇది ఎల్లదర అంటే ఈ మొత్తం యొక్క ఇరువు అంటే ఉనికి. ఇప్పుడు జగత్తు తోస్తూ ఉంటే ఇప్పుడు ఇది ఉన్నది అనిపిస్తున్నది. ఉనుకుల్లో రకరకాల ఉనికి అనిపిస్తుందా లేదా? పుస్తకం ఉన్నది అంటాం, కుర్చీ ఉన్నది అంటాం, గోడ ఉన్నది అంటాం, మనిషి ఉన్నాడు అంటాం. అందరూ ఉన్నారు అంటే అందరూ ఒకే రకంగా ఉన్నారా? రకరకాలుగా ఉన్నారుగా. అయితే ఉనికే రకరకాల, లేక ఉనికంతా ఒక రూపమేనా? ఇప్పుడు ఉనికి అంటే మనకేమనిపిస్తుందండి? ఉనికి అంటే నిజమే, ఉనికి అంటే ఒక్కటిని చెప్పరాదు, రకరకాలుగా ఉన్నాయిగా. అందుకోసం రకరకాల ఉనికి అంటే, అందుకోసం వీటన్నిటి యొక్క ఉనికి స్వరూపం ఏమిటి, ఎట్లా ఉంటుంది? ఇక కాలదృష్ట్యా చూస్తే కొద్దిసేపు ఉంటుందా, ఎక్కువసేపు ఉంటుందా, చాలాసేపు ఉంటుందా? ఇది కాలదృష్ట్యా ఉనికిని చూడటం. ఉనికిని 3 రకాలుగా చూడొచ్చు. కొద్దిసేపు ఉంటుందా? మనం ఉనికిని ఎలా అర్థం చేసుకోవాలి? కాలదృష్ట్యా చూస్తే కొద్దిసేపు ఉంటుందా, ఎక్కువసేపు ఉంటుందా, చాలాసేపు ఉంటుందా? ఉనికిని కాలరూపంగా కొద్దిసేపు ఎక్కువసేపు అనే రకంగా చూడాలా? కొద్దిసేపు అనే ఎక్కువసేపు అనే రకంగా? లేకపోతే ఇప్పుడు ఆ దేశంగా చూస్తే ఇంత ఉనికి అంటే ఇంత ఏరియా ఉనికి, ఇంత ఏరియా ఉనికి, ఇంత అనే రకంగా, దగ్గర ఉనికి, దూరపు ఉనికి, ఇంత అనేటువంటి దేశ రూపంగా ఉనికిని చూడాలా? లేకపోతే పెద్దది చిన్నది అన్న వస్తు రూపంగా చూడాలా? ఉనికి అంటే ఏమిటి? దేశరూపంగా, కాలరూపంగా, వస్తు రూపంగా 3 రూపాలుగా చూస్తున్నాను లౌకికులు. అయితే ఉనికి యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే దేశరూప ఉనికి ఉనికా, కాలరూప ఉనికి, కాలరూప అంటే ఇంతసేపు అంతసేపు అనేది ఉనికా, లేక అంటే ఇంత ఏరియా అంటే ఇంత వైశాల్యం, ఇంత అంటే ఉనికా,
లేక వస్తువుగా చూస్తే పెద్ద ఉనికి, చిన్న ఉనికి, గట్టి ఉనికి, మెత్తటి ఉనికి. అంటే ఉనికి అనేది గుణాలుగా ఉంటే ఉనికా? ఉనికి యొక్క నిజస్వరూపం ఏమిటి? లేక ఉనికి అనేది ఎక్కువసేపు తక్కువసేపు కాలరూపం కాదు, ఇంత ఏరియా దేశ రూపం కాదు, లేక పెద్దది చిన్నది గట్టిది మెత్తనిది అంటున్నటువంటి గుణరూపము కాదు, వస్తుగుణ రూపము కాదు. మరి ఈ మూడు రూపం కాకపోతే ఉనికికి ఏమి మన అనుభవంలో వేరేదేం లేదే. ఈ మూడే మనకు అనుభవంలో కనిపిస్తున్నాయి. ఈ మూడు కాకుండా ఉంటుందంటే శూన్యం అయిపోతుంది. అయితే శూన్య రూపం ఉనికా? మరి ఉనికికి రూపం ఏంటి? అట్లా ఉండాలి. మరి మనకు తెలిసినది మూడు కాకపోతే ఖాళీ. మనకు తెలిసినవి మూడు కాకపోతే ఖాళీ. నాలుగవది ఖాళీ. మరి ఈ మూడు కాకుండా ఇంకెట్లా ఉంటుంది? ఉంటుందా ఇంకేమైనా? ఇది అన్వేషణ. ప్రశ్నలో ఉనికి అంటే ఎట్లా అంటే ఇది ఎల్లదర ఇరువిన నిజమేను. ఈ ఇరువిన నిజ అంటే ఈ ఉనికి యొక్క నిజరూపం ఏమిటి? మనం చూస్తున్న ఉనుకులు ఈ 4 రూపాలే. 4 తప్ప సామాన్యులు అంటున్నాం. అజ్ఞాని సామాన్యులు చూసి 4 తప్ప 5వది కనిపిస్తుంది. ఈ 4 రూపాలే. ఇంకా 4లో తేడా ఉండొచ్చు. ఏమిటంటే గుణాల్లో రకరకాల, ఎన్ని గుణాలున్నా గుణాలని ఒక్క మాట అనేసాం కదా. అయితే ఈ 4 రకాలుగా అనిపిస్తున్న ఉనికిలో 4ంటికి 4 సత్యాలా? ఈ 4ను కుదించి 2కు చేస్తామా? 2 కుదించి 3కు చేస్తామా? లేకపోతే ఇవి కాకుండా ఏముంది? అసలు ఏమి తోచటం లేదు. అందుకని వీటి యొక్క నిజమే అని, ఇది ఎల్లదర ఇరువిన నిజమేను ఇదన్నరియుత్తిరువ. ఇక 3వ ప్రశ్న. ಇದನ್ನರಿಯುತ್ತಿರುವ ನನ್ನ ಮತ್ತು ನನ್ನಂತ చేతన ప్రాణిಗಳಲ್ಲಿ తోరుಕೊಳ್ಳುವ అరివిన నిజమేను. ఇక చైతన్యం గురించి నాకు తెలుస్తుంది. అవునా? ఎన్నో విషయాలు తెలివికి వస్తున్నాయి, స్ఫురిస్తున్నాయి. తెలుస్తున్నాయంటే స్ఫురిస్తున్నాయి. మనకు స్ఫురిస్తూ ఉంటే ఈ స్ఫురణ యొక్క రూపం ఏమిటి, స్వరూపం ఏమిటి? అంటే నా లోపల స్ఫురణ ఉన్నది, మిగతా ప్రాణుల లోపల కూడా, జంతుజాలంలో కూడా అంటే స్ఫురణ కనిపిస్తున్నది, అందరికీ తెలుస్తున్నదిగా. ఈ స్ఫురణ యొక్క స్వరూపం ఏమిటి అంటే ఒకప్పుడు స్ఫురణ కలుగుతుంది, ఒకప్పుడు కలగదుగా. మనకు నిద్రలో కలగదు. ఒకప్పుడు కలుగుతుంది, ఒకప్పుడు కలగదు. అప్పుడప్పుడు కలుగుతూ పోతూ ఉండేదా స్ఫురణ స్వరూపం ఏమిటి? ఎప్పుడు ఉంటుందా? ఈ స్ఫురణ పెరుగుతున్నది తరుగుతున్నది మనకు అనిపించటం లేదా? చిన్న బాల్లకు తక్కువ ఉన్నది, తర్వాత పెరుగుతున్నదని. అంటే తెలివి పెరుగుతున్నది తరుగుతున్నదని, ఒకప్పుడు ఉన్నదని, ఒకప్పుడు మందగించిందని, ఒకప్పుడు నిద్రపోయిందని అనిపిస్తున్నది. అయితే తెలివి స్వరూపం ఏమిటి? ఇంకోటి, ఒకానొక సందర్భంలో పుడుతున్నది, ఒకానొక సందర్భంలో లేదు. ఇట్లా ఒక సందర్భాన్ని బట్టి పుడుతుందా? కొద్దిసేపు ఉంటుందా? ఎక్కువ తక్కువ అవుతుందా? ఎట్లుంటుంది? ఈ తెలివి యొక్క స్వరూపం ఏమిటి? అసలు తెలివి అనేది ఎందుకున్నది, అట్లా ఉన్నది? దీని గురించి ఇది 3వ ప్రశ్న. ఇక 4వది, జగత్తెల్లదర ఎరివికు ಅದನ್ನು ಬೆಳಗುವ ಅರಿವಿಗೂ సంబంధమేను. అంటే ఈ జ్ఞాతకు జ్ఞేయంకు ఏం సంబంధం అంటే జగత్తు ఉనికి ఉన్నది, జగత్తేమో ఉన్నది అనిపిస్తుంది కదా. జగత్తెల్లదర ఇరువు, మొత్తం జగత్తు యొక్క ఉనికికి, అదన్ను బెళగువ, దాన్ని తెలుసుకుంటున్న ఈ అరివికు అంటే జ్ఞానానికి ఉన్నటువంటి జగత్తేమో ఉన్నదిగా అనిపిస్తుంది, నేనేమో తెలుసుకునేవాడిగా అనిపిస్తున్నాను. నేనేమో జ్ఞాత తెలుసుకునేవాడిని, జగత్తేమో తెలియబడుతున్న ఉనికి. జగత్తు ఉన్నదని నేను తెలుసుకుంటున్నానని అనిపిస్తుంది. అయితే ఈ తెలుసుకునేవాడికి ఉన్నట్టి జగత్తుకు ఏం సంబంధం అంటే జగత్తు ముందుండి నా తెలివికి వస్తుందా, లేక నేను తెలుసుకుంటున్నప్పుడే ఉన్నదా? కాదా? నేను తెలుసుకుంటున్నప్పుడే ఉన్నదా? నేను తెలుసుకోలేకపోతే లేదా? లేకపోతే నేను తెలుసుకోకముందే ఉంటే ఎట్లా ఉంటుంది? ముందే నాకు తెలియకపోతే ఊహించుకోవటమే కష్టమే, అసంభవమే. అంటే ఉనికికి తెలివికి ఏం సంబంధం? ఈ ఉనికి తెలుగులు 2 అనిపిస్తున్నాయి. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉన్నదా ఈ లౌకిక దృష్టి? సరే, ఇంకా 5వ ప్రశ్న. ఈ జగత్తನ್ನು ಕಂಡಾಗ ನನಗೆ ఇది చూడండి, ఈ జగత్తును చూస్తున్నప్పుడు అంటే జగత్ సంబంధంలోని అర్థం. ఇది కండాగా అన్న మాటకు ఏమన్నారు? జగత్తును చూస్తున్నప్పుడు అన్నారు. నాన్నగారు ఏమన్నారు? చూస్తున్నప్పుడు అంటే జగత్ సంబంధంలో. జగత్ సంబంధంలో మనకు సుఖాలు దుఃఖాలు కలుగుతున్నాయి. జగత్ సంబంధం లేనిది ఎప్పుడు అంటే జాగ్రత్తలోనే అర్థం, అంతేగా. జగత్ సంబంధం ఎప్పుడు ఉన్నది అంటే జగత్ సంబంధంలో అంటే ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదని కాదు, ఎప్పుడు ఉన్నదే. అంటే జగత్ సంబంధంలో ఉన్నంతసేపు అంటే జాగ్రత్తలో ఉన్నంతసేపు. సుషుప్తిలోనైతే జగత్తు లేదు, నేను లేను.
ప్రపంచమును చూచినప్పుడు అనేసారు స్వామీజీ కూడా, మన శర్మ గారు కూడా. ప్రపంచమును చూచినప్పుడు ఒకసారి సుఖము మరొకసారి దుఃఖము. అంటే మనకు ఈ జగత్ సంబంధంలో ఒకప్పుడు సుఖం ఒకప్పుడు దుఃఖం కలుగుతున్నాయి అంటే మన జీవితంలో సుఖ దుఃఖ అనుభవాలు ఉన్నాయి అని అర్థం. అదంతా టెక్నికల్ వే ఆఫ్ టెల్లింగ్. సింపుల్ భాషలో చెప్పాలంటే మన జీవితానుభవంలో మనకు 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి సుఖమని, ఒకటి దుఃఖమని. ఒకటి అనుకూల సుఖం, ఒకటి అనుకూల అనుభవం, ఒకటి ప్రతికూల అనుభవం. అంటే ఒకటి మనకి ఇష్టమైన అనుభవం, ఒకటి ఇష్టం లేని అనుభవం. అయితే ఈ సుఖము దుఃఖము కలుగుతుందే, అసలు ఈ సుఖం దుఃఖం అనేది ఏమిటి, ఎందుకు కలగాలి అంటే మనకు ఎప్పుడు సుఖం కలిగితే ప్రశ్న వేయం, మధ్యలో దుఃఖం కలుగుతుంది కనుక ప్రశ్న వేస్తాం. ఎవరన్నా సుఖంగా ఉంటే నాకెందుకు సుఖం రావాలి అని ఎవరన్నా వస్తాడా? అసలు సుఖం అనేది దేవుడు ఎందుకు సృష్టించాడని ఎవరన్నా అడుగుతాడా? దుఃఖం ఎందుకు సృష్టించాడని ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే ఇష్టం లేదు కనుక దుఃఖం ఎందుకున్నది, ఎందుకు రావాలి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు రావాలి, సుఖం కానీ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నాకెందుకు సుఖం రావాలి, లేకపోతే ఎట్లుంటుంది, నాకు అవసరం లేదు. అసలు ఎవరు ఆలోచించారు? ఎందుకు? సుఖం సహజంగా ఉంటుంది, దాన్ని ఎవరు ప్రశ్ననే వేయరు. ఎందుకంటే అది సహజంలో ప్రశ్న పుట్టదు, అసహజం నుంచే ప్రశ్న పుడుతుంది. అయితే సుఖ దుఃఖం అనేవి ఒక వస్తువు సందర్భంలో పుడుతున్నాయి. ఒక వస్తువును అనుభవిస్తే, ఒకదాన్ని తింటే మనకు సుఖం కలుగుతుంది. అదే కొన్ని వస్తువుల సందర్భాల్లో ఒక తింటే దుఃఖం కలుగుతుంది. అయితే ఈ సుఖం ఆ సంబంధంలో పుడుతున్నదా, తన నుంచే పుడుతున్నదా, బయట నుంచి వస్తున్నదా? మరి ఉంటే ఎప్పుడూ ఉండదు ఎందుకు? మరి ఒకప్పుడు సుఖం అనేది వస్తు స్వభావం అయితే ఎప్పుడు ఉండాలి, మరి ఎప్పుడు ఉండదు ఎందుకు? మరి కొద్దిసేపే వస్తే దేని నుంచి పుడుతున్నది, ఎందుకు పుడుతున్నది? అదే వస్తువు నుంచి ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు పుట్టదు. అదే మిఠాయి ఒకప్పుడు తింటే సుఖం, ఒకప్పుడు వద్దు అని అసహ్యం వేస్తుంది. మరి సుఖం దాని నుంచి పుడుతున్నట్ట, తానే ఉన్నట్ట? తానే ఉంటే ఎందుకు ఉండదు? మరి అదే సుఖం ఉంటూ ఒకసారి దుఃఖం ఎందుకు అయిపోతుంది? ఏమిటో అంత తలా తోక లేకుండా, అర్థం కాకుండా, నేను ఏమనాలి, అర్థం కాకుండా ఒక వింతగా ఉంటున్నది. ఈ సుఖ దుఃఖాల వింతకు అర్థం ఏమిటి, అది ప్రశ్న. అంతే కదా. ఈ సుఖ దుఃఖాలు అనేవి ఎందుకు ఇట్లా ఉన్నాయి? అది స్వయంగా ఉన్నదా, ఒకదాని నుంచి వచ్చిందా? మరి వస్తే శాశ్వతంగా ఎందుకు ఉండదు? మరి పోతదేమిటి? మరి దాని స్వభావం ఎప్పుడు రాకపోక వస్తూ పోతూ ఉండాల్సిందేనా? అందుకని ఈ జగత్తನ್ನು కండాಗ ನನಗೆ ಒಮ್ಮೆ ಸುಖವು ಮತ್ತೊಮ್ಮೆ ఒకప్పుడు సుఖము మరొకప్పుడు దుఃఖము కలుగుతుంది కదా. ఈ సుఖ దుఃఖಗಳ బుడవు యావదు అంటే, సుఖ దుఃఖం అంటే మూలం, అంటే మూలంగా సుఖం ఎక్కడి నుంచి వచ్చింది, మూలంగా దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలం ఏమిటి, ఎందుకు ఇట్లా దుఃఖం కలుగుతుంది? వేదాంతంలో సుఖము కలిగింది కాదు, సుఖం స్వతసిద్ధం. ఇప్పుడు ఇక్కడ చెప్పకూడదు, ఊరికే చెప్పేస్తున్నా. సుఖమేమో స్వతసిద్ధం, దుఃఖమేమో ఆ సుఖం గుర్తించని వల్ల దుఃఖం అనిపిస్తుంది, అది అజ్ఞానమే. దుఃఖానికి మూడ లేదు, దుఃఖం కల్పితమే, కారణం లేదు, మూలం లేదు దుఃఖానికి. ఎందుకు? స్వప్నానికి అట్లా మూలం లేదు. మూలం అంటే అది నిజం కాదని అర్థం, ఊరికే భ్రమగా అనిపిస్తుందే కానీ అక్కడ లేదు. సుఖమా స్వయంగా ఉన్నది కనుక స్వయం సిద్ధమైంది తెలియక అక్కడ సుఖం గురించి ఒక భ్రమ ఉన్నది. స్వయం సిద్ధమైంది ఒకానొక సందర్భంలోనే పుడుతుందని, ఒకానొక కారణం వల్ల, ఒక సందర్భం వల్ల, ఒక పరిస్థితి వల్ల ఒకదాని నుంచే వస్తుంది, కొద్దిసేపే ఉంటుంది, మళ్ళీ పోతుంది అని. ఒకదాని నుంచి పుట్టేది కాదు, కొద్దిసేపు ఉండేది కాదు, ఎప్పుడు ఉండేదే స్వతసిద్ధం. ఆ స్వతసిద్ధము మనకు తెలియటం లేదు కనుక మరి ఇట్లా కొద్దిసేపే ఎందుకు వస్తున్నది, ఒకదాని నుంచే ఎందుకు వస్తున్నది? అయితే దేని నుంచి వస్తుంది, ఎందుకు రావాలి అట్లా? అది భ్రమనే. ఒకదాని నుంచి వస్తుందని, కొద్దిసేపు ఉంటుందని అనిపించడం భ్రమనే. అందుకని అర్థం కాకుండా, ఒక అంతు చిక్కకుండా ఉన్నది. అంతు చిక్కదు అంటే ఒక మిస్టరీ అంటారు కదా, ఒక మిస్టరీగా, అర్థం కాని ఒక చిక్కనిగా, అంతు చిక్కని విషయంగా ఉంటున్నది. ఈ సుఖ దుఃఖಗಳ మూలం ఏమిటి అంటే, సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నట్లు, ఎందుకు ఇట్లా, ఏమిటి అనేది వింతగా అనిపిస్తుంది. మనకు ఒక ఖచ్చితంగా తెలిస్తే దీనివల్ల వస్తుంది సుఖం అని తెలుసుకుంటే దాన్ని పోయి పొందుతాం, సుఖం వచ్చేస్తుంది మనకు. దీనివల్ల దుఃఖం అని తెలిస్తే కారణం ఏదో. ఆధునిక సైంటిస్టులు ఏమంటున్నారు, మెదడు లోపలనట ఇట్లాంటి భావం కలిగితే నొప్పి పుడుతుందట. దుఃఖం కలుగుతుంది అంటే మెదడులో ఈ మార్పు జరిగితే దుఃఖం కలుగుతుంది. సుఖం ఏమవుతుంది, ఇగో ఇట్లా చేస్తే సుఖం కలుగుతుంది అంటున్నారు. ఇదిగో ఈ మెదడులో ఈ మార్పు జరగాలి, ఈ మార్పు జరిగితే మనకు సుఖం కలుగుతుందట. సరే, ఆ మార్పు ఎట్లా కలుగుతుంది? ఏదో మిఠాయి తింటే, ఇంకెవరో చూస్తే, బంధువులను, ఇష్టమైన వాళ్ళను కనిపిస్తే మనకు ఆనందం కలుగుతుంది. అయితే వాళ్ళు ఏమన్నారు, ఈ మెదడులో ఈ భాగము ఇట్లా మారితే సుఖం కలుగుతుంది కదా, మరి ఒక మందు వేసి అలా మార్చేద్దాం, ఒక కెమికల్ వేసి మార్చి సుఖం కలుగుతుంది కదా. అట్లాగే మొదలు పెట్టేసి మీ వేదాంతం అంతా మాకెందుకు అని వాళ్ళు ఏదో గాంజాలు అట్లాంటివి వాళ్ళు కొత్తది కనిపెట్టారు. హషీష్ అని ఇంకేదో పేర్లు ఉన్నాయి చూడండి. మనకేదో గాంజాలు,
ఇంకోటి ఏమన్నారు, అఫీము, ఇట్లాంటివి ఏదో అన్నారు. ఈ 2-3 భారతదేశంలో ప్రాచీనంలో చెట్ల నుంచి పుట్టినవి. అమెరికాలో కొత్త కొత్త మరువానా ఏమంటారు మీ దాన్ని, మీకు తెలుసా, హషీషు, మరువానా, బ్రౌన్ షుగరు, ఇట్లాంటివన్నీ కనిపెట్టారు. వాళ్ళు ఎవరు, ఈ ముక్కులే, ఈ విదేశీయులు. ఎందుకు కనిపెట్టారంటే సుఖం కోసం. మీరు ఇంత యోగము ధ్యానాలు ఇన్ని చెయ్యాలా, మేము ఇట్లా మందులతోటే బ్రహ్మానందం కనిపెడతామన్నారు. సైంటిస్టులు కదా, అందుకని మందులు వేసుకొని కనిపెడతామన్నారు. మందులు వేస్తే ఏమైంది, బ్రెయిన్కు ఆ మెదడు కొద్దిసేపు ఏదో రకంగా ఏమంటారు దాన్ని, ఆనందపు స్థితికి పోతుంది పైకి. అట్లా కొద్దిసేపు ఉంటుంది. ఆ మందు ఎఫెక్ట్ పోగానే కిందికి దిగుతుంది. కిందికి దిగిన తర్వాత మనస్సుకి ఎట్లాగైతే ఒక అలవాటు అయిపోతుందో, ఇప్పుడు సారా తాగిన వ్యసనంలాగా మనస్సుకి ఇంకా తోచదు, దుఃఖం ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ తినాలి, ఇంకో మందు వేసుకో, ఇంకో మందు 4-5 సార్లు వేసేసరికి ఆ బ్రెయిన్కి అలవాటు అయిపోయి అది లేకపోతే అది ఉండలేదు. అదే వేసేసరికి బ్రెయిన్ కొంచెం దెబ్బతింటున్నది. ఇక ఇది వీళ్ళు కనిపెట్టిన సైన్స్ అంతా. చాలా జరిగాయి, ఊరికే కాదు, చాలా జరిగాయి. మన భారతీయులు ప్రపంచంలో ఏం జరుగుతుంది చూడరు. అది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక శాస్త్రం మీద ప్రభావం చూపించే వాళ్ళ రీసెర్చ్లని మనం గమనించాలి. మనం అంటే కనీసం చదివే వాళ్ళన్న. స్వామీజీ చాలా ఎత్తాడు కొన్ని విషయాలను. ఇట్లా చేస్తే పోనీ ఇప్పుడు మెదడును ఒక సుఖస్థితిలో నిరంతరంగా ఉంచొచ్చా? అదే స్థితిలో, అదొక కెమికల్ మార్పు, రసాయన మార్పు. అంటే ఆ రసాయనము మార్చి అదే స్థితిలో ఉంచొచ్చా? ఏదైనా ఒక మారింది శాశ్వతంగా ఉంటుందా? క్షీణే పుణ్య మర్త్యలోకం విషయం. ఒక రసాయనం ఎంతసేపు పెడతావు? ఒక నీళ్లు పోస్తే ఒకటేదో శనగ వస్తువు ఏదో ఉబ్బుతుంది, ఎంతసేపు ఉంటుంది ఉబ్బిన స్థితి? అట్లాగే ఉంటుందా ఏంటి? ఉబ్బి మొలకెత్తేస్తే పోతుంది, లేకపోతే నీళ్లు తీసేస్తే ఎండిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది? అందుకోసం అది తగ్గిందంటే మళ్ళీ ఎక్కిస్తారు. మళ్ళీ ఎక్కిస్తే ఏమవుతుంది? ఎక్కువసార్లు చేస్తే మొదటి దెబ్బతింటుంది. మరి బ్రహ్మానందం ఏమైంది? మోక్షం పోయి మళ్ళీ సంసారం నుంచి. అవునా? వాళ్ళ మోక్షం అట్లా ఉంటుంది. కనుక అయితే ఇక్కడ సుఖం ఎట్లా వచ్చింది? మెదడు నుంచి సుఖం వస్తుందా? చూడండి వాళ్ళ మాట ఎట్లా ఉంటుంది, వాళ్ళ తెలివి ఎంతవరకు వెళ్ళింది. ఇది వాళ్ళ పరిశోధన. అయితే మన వాళ్ళు సుఖం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వస్తుంది, తాత్కాలికమే ఎందుకు రావాలి, ఒకానొక సందర్భంలోనే ఎందుకు రావాలి? అయితే ఒకానొక సందర్భంలో సుఖం కలిగితే ఆ సందర్భం నుంచి వస్తున్నదా, ముందే ఉన్నది సందర్భం వల్ల బయటపడుతున్నదా, లేక ఈ సందర్భమే పుట్టించి మనకిస్తున్నదా? ఈ సందర్భం మిఠాయి నుంచే సుఖం పుడుతున్నదా, లేకపోతే మిఠాయిని నిమిత్తం చేసుకొని మనలోనే ఉన్నది బయటకు కనిపిస్తున్నదా? అయితే మనలోనే ఉంటే మిఠాయి ఎంత అవసరం ఎందుకు రావాలి? మనలోనే ఉంటే మిఠాయి ఎందుకు? నాకు నేనే కనిపెట్టుకోవచ్చుగా. నాకు నేనే సుఖంగా ఉండదు, నాలో నుంచే పుట్టేది మధ్యలో మిఠాయి ఎందుకు? నాకు నేను హాయిగా ఉండొచ్చు. ఇది ఏమిటో తోసకుండా వింతగా ఉంటున్నది. అంటే నాకు నేనే అనిపిస్తలేదు, బయట నుంచే వచ్చింది అనిపిస్తుంది. మరి బయట నుంచే చూద్దామంటే కాదనిపిస్తుంది, అవుననిపిస్తుంది, కాదనిపిస్తుంది. ఏది తేలటం లేదు. వేదాంతం విన్నాక తెలుస్తుంది. మొదటి వాడికి అది అదో ఇదా, అటు కాదు ఇటు కాదు, స్పష్టంగా లేదు. స్పష్టం తెలియదు, ఏదో వింతగా ఉండిపోతుంది అంతే. పెద్ద ప్రశ్న చేద్దాం అంతే. ఇక 6వ ప్రశ్న చూడండి. ఈ ಸುಖದುಃಖಗಳ ಬಡವು ಯಾವುದು? ನಾನು ನನ್ನಂತೆ ಇರುವ ಉಳಿದ ಪ್ರಾಣಿಗಳು. 6వ ಪ್ರಶ್ನೆ చూడండి. ನಾನು ನನ್ನಂತೆ ಇರುವ ಉಳಿದ ಪ್ರಾಣಿಗಳು ಇಲ್ಲಿದ್ದುಕೊಂಡು ನಮಗೆ ಸುಖವುಂಟಾಗುವಂತೆಯೂ ದುಃಖವುಂಟಾಗುವಂತೆಯೂ ನಮ್ಮ ಸುತ್ತುವಳಿಯವನ್ನು ಹೊಂದಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹವಣಿಸುತ್ತಿರುವ ಎಲ್ಲ. ఈ కన్నడ నాకు అర్థం అవ్వదు, నేను కొంచెం మెల్లగా చదివితే నాకు అర్థం అవుతుంది. నేనున్నాను, నేనంటే ఒక చైతన్య ప్రాణి, నా వంటి ఇతరులు ఉన్నారు, అవునా? వీళ్ళందరిలో ఉంటున్నటువంటి అంటే సుఖ దుఃఖాల కోసం నేను ప్రయాసపడుతున్నాను, ఇతరులు ప్రయాసపడుతున్నారు. ఏదో మనందరిలో కొన్ని ఆరాటాలు ఉన్నాయా లేవా? మన చుట్టూ ఉండే పరిస్థితులతోని ఒక రకమైన సమన్వయం పొందాలని ప్రయత్నిస్తున్నాం. చుట్టూ ప్రపంచానికి మనకేం సంబంధం? దానితో మనం ఒక రకమైన సమన్వయము, సామరస్యం పొందాలని ప్రయత్నిస్తున్నామా? అయితే ఇదంతా ఎందుకు ఈ పోరాటం? ఆ ప్రపంచంతో, చుట్టూ ఉండే సమాజంతో, వస్తువులు, సమాజంతో మనకు ఈ పోరాటం ఎందుకు సాగుతుందే? మనలోంచి ఏదో ఒకటి తన్నుకొస్తూ తోస్తూ మనల్ని పోరాటం చేయిస్తున్నదే. అది ఎందుకున్నది? మనలో ఏం కావాలట దానికి? అది ఈ ప్రపంచంతో మనకు ఒక సామరస్యం పొందుతూ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? ఈయనేమంటారు చూద్దాం శర్మ గారు. నేనేగాక నాతో పాటు నివసించు అనేక జీవులు విశ్వమునందుండి సుఖప్రాప్తికై దిక్కు నివృత్తికై తమ పరిసరములను సవరించుకొనుచు. పరిసరాలను సవరిస్తూ అంటే ఈ సుఖ దుఃఖాల కోసం పరిసరాలను అడ్జస్ట్ చేస్తున్నారు. రీఅడ్జస్ట్మెంట్ అది కదా. ఈ వస్తువులను ఇట్లా తిప్పి చూస్తే ఒక రకంగా అనుభవం, మళ్ళీ రీఅడ్జస్ట్ చేస్తున్నాం.
ఇగో ఇలా చేస్తే బాగుంటుందా, మళ్ళీ ఇట్లా చేస్తే బాగుంటుందా, మళ్ళీ మళ్ళీ సవరిస్తున్నాం, అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, ఇచ్చగిస్తున్నాం కదా. అంటే ఈ ప్రపంచానికి మనకు వివిధ సంబంధాలను సవరిస్తూ ఉన్నాం. ఎంత సవరించినా కావలసిన పరిపూర్ణత దొరకటమే లేదు. ఎవరికి ఇంతవరకు పూర్ణం అనేది దొరకనే లేదు. సవరిస్తున్నాం, ఇంకా ఇంకా అది అట్లాగే సాగుతుంది అనాది అనంతంగా. ఇది నిలవటం లేదు, స్థిరంగా ఏది దొరకటం లేదు. కనుక ఇలా సాగిపోతూ ఉన్నానే, ఈ ప్రయత్నము మనలోంచే ఎందుకు పుట్టుకొస్తుంది? మనల్ని అలా ప్రయత్నం చేయిస్తుంది బలవంతంగా. ఈ ప్రయత్నం ఆగదు. ఎందుకు మొదలు పెట్టామో మనం ఆలోచించలేదు, లోపల నుంచి అది వస్తుంది, మనల్ని బలవంతంగా చేయిస్తుంది. ఈ ప్రయత్నం మనలోంచి పుట్టుకొచ్చి అలా సాగుతూ ఉందే, అది ఏం కావాలట, ఎందుకు పుట్టింది, ఎన్నడూ ముగుస్తుంది అది, ఎందుకు పుట్టింది ఆ ప్రయాస, ఆ ప్రయత్నం, ఈ సవరించాలి అనే ప్రయత్నం పుట్టుకొస్తుందే, తోసుకుంటూ వెళ్ళిపోతుందే, అలా సాగుతూ సాగుతూ ఎన్నాళ్ళు సాగుతుందట, ఎన్నడికి ముగుస్తుంది? అసలు అది ఎందుకు ఉండాలి? ఏమో తెలియదు. అది మాత్రం ఉన్నది, మనల్ని మాత్రం చేయిస్తుంది. జయిస్తుంది, మన పర్మిషన్ తీసుకోదు, మనల్ని అడగదు. అది మాత్రం మనం దాని పర్మిషన్ మన పర్మిషన్ అది తీసుకోదు, మనమే దాని పర్మిషన్ తీసుకొని బతకాలి. అది మనల్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అన్వేషిస్తున్నాం, దాంట్లో సరిదిద్దు, దీన్ని సరిదిద్దు. అందుకే ఇళ్ళు, వాకిళ్ళు, కుటుంబాలు, ఉద్యోగాలు వీటంతా సవరించుకుంటున్నాం, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం. అడ్జస్ట్మెంట్ అంటే అనుకూలత కోసం, మనకు ఒక సుఖానుభవం కలగాలని వస్తువులన్నీ అడ్జస్ట్ చేస్తున్నాం. ఇంత అడ్జస్ట్ చేయగా ఒక్క అనుభవం కలిగితే ఆహా ఎంత బాగుందండి, మరుక్షణం పోయిందంటే అయ్యే పోయిందండి, మళ్ళీ చేస్తామండి, మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం. ఇట్లాగే జరుగుతుంది. అన్ని ఏళ్ళు అయిపోయింది. చూస్తూ వయస్సు వచ్చేస్తుంది, పోతుంది. మళ్ళీ పుడతాడు, మళ్ళీ అదే మాట, మళ్ళీ పుడతాడు, మళ్ళీ అదే. ఇది ఎన్నటికయ్యా? ఇది ఒకనాడు తెగేది కాదు, ఒక్కనాడు అయ్యేది కాదు, అట్లా సాగుతుంది. అసలు ఎందుకు ఇది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు అసలు అట్లా అలా మనల్ని తోసుకుంటూ ఎందుకు పోతుంది? మనలోంచి ఒక ఆవేదన, మనలోంచి ఒక అన్వేషణ, ఏమో కావాలన్న తపన, అట్లా అది ఎందుకు పోతున్నది అడిపోతుంది. ఈ 6 ముఖ్యమైన ప్రశ్నలు. అవునా? ఈ ప్రశ్నలను, ఇగో ఈ నిజమైన ప్రశ్న, మన టైం అయినట్టేనా? ಈ 6 ಪ್ರಶ್ನೆలకు చూడండి. ಹೀಗೆಲ್ಲ ತನ್ನೊಳಗೆ ತಾನು ವಿಚಾರ ಮಾಡುತ್ತಾನೆ. ఈ విషయం ఊరికే చదివేస్తాను, మళ్ళీ నెక్స్ట్ సెషన్లో దీని గురించి, ఈ విచారం గురించి చెప్తాను నేను. తనలో తాను ఈ విధముగా తనలో తాను విచారిస్తున్నాడు. తనకు తెలిసిన దాన్ని ఇతరులకు తెలియజెప్తున్నాడు. అంటే ఇలా అన్వేషిస్తుంటే తనకు తెలిసిందేమిటి, ఏం తెలుస్తుందయ్యా? అక్కడికి పోయాను, చాలా బాగున్నది, కొండెక్కి చూశాను, చాలా బాగుందయ్యా, నువ్వు రా అన్నాడు. అంతేగా ఇంత చెప్పేది. ఈ ప్రశ్నలకు జవాబులు ఏమిటి? ఒక్కొక్కడికి తోచింది ఒక్కొక్కటి చెప్తాడు. సుఖం వస్తువు నుంచి వస్తుంది అంటాడు, ఇంకోటి వస్తువు నుంచి కాదయ్యా, మనలోనే ఉన్నది వస్తువు వల్ల బయటపడుతుంది అంటాడు. అదే ఖండితమా అంటే ఏమో అనిపిస్తుంది నాకు అట్లా అంటాడు. అంతే, అది ఖచ్చితమని చెప్పలేడు. ఎందుకంటే అదే అనిపిస్తుంది, అట్లు కాదు అని కూడా అనిపిస్తుంది. ఒక అనుభవంలో అటు అనిపిస్తుంది, ఒక అనుభవంలో ఇటు అనిపిస్తుంది. అందుకని ఈ ప్రశ్నలకి, 6 ప్రశ్నలకు రకరకాల జవాబులు, ఇదమిత్తమ్మని నిర్ధారణ చెయ్యలేని అస్పష్టమైన జవాబులు ఉన్నాయి. ఏదో అనిపిస్తుంది అంటాడే కానీ ఇదే ఖండితం అని చెప్పరాదు, ఖచ్చితంగా ఇదే అని చెప్పరాదు. అనిపిస్తున్నది ఇంకొకళ్ళకి చెప్తాడు, ఆయనకు అనిపిస్తున్నది ఈయనకు చెప్తాడు. అలా అంటున్నారు స్వామీజీ. అయితే తనకు తెలిసిన దానిని ఇతరులకు తెలియజెప్తున్నాడు. ఈ విషయమునందు ఇతరులు చెప్పిన విషయాలను తాను వింటాడు. ఇట్లు అనేకులచే తాను విని చర్చించిన విషయాలను క్రోడీకరించి, మానవుడు వ్రాసి, క్రోడీకరించి అంటే ఒకచోట చేర్చి అని అర్థం. వాటన్నిటిని ఒకచోట సంకలనం చేసి, సంగ్రహించి, తెలుగులో సంగ్రహం అంటే అబ్రిడ్జిమెంట్ అని అర్థం, సంక్షేపం అని అర్థం. సంగ్రహం అంటే కంపైలేషన్, వాటిని సంకలనం అని అర్థం. సంస్కృతంలో సంగ్రహం అంటే తెలుగులో సంకలనం అంటారు, అంటే ఒకచోట చేర్చటం. ఆ సంగ్రహం అనే మాట తెలుగులో ఏదో విచిత్రంగా చేసి పెట్టారు. సంగ్రహం అంటే నిజంగా సంస్కృత మాటలో కలపటం అనే, చేర్చటం అనే అర్థం. కానీ సంగ్రహం అంటే సంక్షిప్తం అన్న అర్థం, క్లుప్తం అన్న అర్థం చేసి పెట్టారు తెలుగు వాళ్ళు. సరేలే, పదాలు పోనివ్వండి. అయితే వాటిని ఒక్కచోట చేర్చి రాసి పెడతాడు. ఇట్లు రాసిపెట్టిన సంగ్రహించిన జ్ఞానరాశియే, సంగ్రహించి అంటే సంకలనం చేసినటువంటి జ్ఞానరాశియే పారమార్థిక శాస్త్రము లేక తత్వశాస్త్రము. ఇది చరాచర విశ్వము యొక్క తత్వమును అనగా నిస్సారమును వదిలి సారభూతమైన స్వరూపం. తత్వం అంటే ఏంటిది? పైకి కనిపిస్తున్న దాన్ని వదిలి మూలానికి లోపలికి పోయి ఆ మూలాన్ని తెలుసుకుంటే దాన్ని సారం అన్నా. ప్రతిదానికి సారం ఉంటుంది. పండుని తొక్క తీసేస్తే సారం ఉంటుంది. అట్లా
తొక్కలాగా అనవసరమైంది తీసి పండు యొక్క మూలానికి, ఇప్పుడు కొబ్బరిని తొక్క తీసేస్తాం, అరటి పండుకు తొక్క తీస్తాం, మూల సారానికి వెళ్తాం. సారం అంటే మూలం, పై తొక్క. నిస్సారం అంటే తొక్క, తొక్క తీసి సారానికి వెళ్ళినట్లు కనుగొని దాన్ని జనులకు తెలుపుటకై ప్రవృత్తమైనది. పరమార్థ శాస్త్రం అంటే ఏమిటి అని ప్రశ్న వేశారుగా. సైన్స్ ఆఫ్ రియాలిటీ ఏమిటి అంటే ఇది. ఈ 6 ప్రశ్నలకు ప్రశ్నలు వేసుకొని తనకు కలిగి ప్రశ్నలు ఎట్లా వేస్తారు, ఎట్లా విచారం చేస్తారు, ఇది మన భారతీయ పద్ధతిలోని విచారం ఏమిటి, వాళ్ళు సైంటిస్టులు చేసే విచారం ఏమిటి, దాని గురించి కొంచెం చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ప్రారంభంలో ఉంది, ఇక తర్వాత కొన్ని 4-5 అంశాల్లో పెద్ద ఎక్కువ ఏం లేదు. వాళ్ళు ఏమంటారు సైంటిస్టులు అట్లా ఉంది. తర్వాత కొంచెం లోతులోకి వెళ్ళొచ్చు, తర్వాత సెషన్లో చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. తర్వాత ఏమంటారు, సత్రం. తర్వాత సత్రం 10:30. సత్రం అంటే సమావేశం.